డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం సుప్రీం కాన్షియస్‌నెస్ గురించి మనం మాట్లాడుతూ, ఒక ఆత్మ ఏ విధంగా సుప్రీం కాన్షియస్‌నెస్ వైపు జర్నీ చేస్తూ ఉంటుందో, ఈ క్రమంలో అది ధ్యానం ద్వారా తన ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తుందో మనం తెలుసుకుందాం. అయితే ఈ క్రమంలో తను ఈ సుప్రీం కాన్షియస్‌నెస్ వైపు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, అది ఎలా తీసుకోవాలి? ఆ ఫ్రీక్వెన్సీ. అంటే ఓన్లీ ధ్యానం చేసేటప్పుడు మాత్రమే మనము ఆ హై ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందుతూ, మిగతా సమయంలో కనుక మీరు నార్మల్ లైఫ్‌నే కనుక లీడ్ చేస్తూ ఉన్నట్లయితే, అది మీకేమాత్రం ఉపయోగపడదు. ధ్యానము అనేది అదే మీ జీవితంగా అయిపోవాలి. ధ్యానం కేవలం ఒక 1 అవర్ చేసేది కాదు. అది ఓన్లీ ప్రారంభంలో ఉన్న కొందరికి అలా చెప్పబడుతుందంతే. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, 1 అవర్, 2 అవర్స్ అని మనం చెబుతాం ప్రారంభ దశలో. కానీ ఈ ధ్యానము అనేది ఒక తపస్సుకి దారి తీయాలి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తపస్సు అనంగానే మన మైండ్‌లో మరెన్నో భావాలుంటాయి. ఈ ఇంటిని, ఈ వాతావరణాన్ని, ఈ ప్రజలని, ఈ సొసైటీని అన్నీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాలేమో అని. కానీ కాదు. తపస్సు అంటే ఏం లేదు. మీరు ఏదైతే ధ్యానం చేసేటప్పుడు ఒక స్థితిని ప్రాప్తించుకుంటున్నారో, ఆ స్థితిని కొనసాగించటం ధ్యానం తర్వాత కూడా. అయితే ఇక్కడ మీరేం ప్రాప్తించుకుంటారు ధ్యానం ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ధ్యానం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ అది మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. మీరు దేనికోసం ధ్యానంలో కూర్చుంటున్నారు అనేది. అదొక భౌతికమైన రీజన్స్‌తో అయితే గనక మీరు ఆ క్లారిటీ ఉండాలి. లేదు ఒక ఆత్మపరమైన ఎరుక కోసం కూర్చునేటట్టయితే ఆ క్లారిటీ ఉండాలి. అయితే ఈ ధ్యానంలో నిజంగా ఇవన్నీ తెచ్చే సామర్థ్యం ఎక్కడి నుంచొచ్చింది? ఇప్పుడు ఒకవేళ సమస్య గురించే కూర్చుంటే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. మీరు కరెక్ట్‌గా చేస్తే. కానీ ఆ సామర్థ్యం ఈ ధ్యానానికి ఎక్కడి నుంచొచ్చింది? ఒక మనిషి చేయలేని పని కదలకుండా కూర్చుంటే ఆ పని ఎలా చేయగలుగుతున్నాడు? అలా కళ్ళు మూసుకొని మనం అలా కూర్చోవటం వల్ల ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్న డైనమిక్స్ ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దీన్ని సవ్యంగా మనం వినియోగించుకోగలుగుతాం. ఓకే. ఇక్కడ మనం ధ్యానం చేస్తాము. కానీ దాని గురించి ఏ అవగాహన లేకపోతే దాని యొక్క రిజల్ట్ మనకు తెలీదు. ఎలా వస్తుంది అనేది. అలాగే చేసేటప్పుడు కూడా మీకు ఎలా ఫోకస్ చేయాలి అన్నది కూడా తెలీదు. కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే కేవలం కూర్చోవడం మాత్రమే కాదు. జస్ట్ మనని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాము. బాహ్య ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు గదిని చీకటి చేసుకొని ఒక మూల కూర్చున్నారు. అయినా మీకు చుట్టుపక్కల శబ్దాలు వినపడుతున్నాయి. స్టిల్ అవన్నీ ఉన్నా కానీ మీరు మీ మీదే మీరు ఫోకస్ చేసి కూర్చుంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ప్రపంచంలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు. నా మీదే నేను ఫోకస్ చేసుకుంటున్నాను. ఇంతే. ఇదే గదా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే కొనసాగించండి ధ్యానం తర్వాత కూడా. మీ చుట్టుపక్కల, నీ ప్రపంచంలో, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గాని, మీ చుట్టాలు, ఫ్రెండ్స్, ఫోన్‌లు, టీవీలు అన్ని ఉన్నప్పటికీ వాటి మీద లేదు మీ ధ్యాస. కేవలం మీ మీద మాత్రమే ఉంది మీ ధ్యాస. ధ్యానంలో ఇదే గదా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం అనుకుంటున్నారు. కాదు. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనిస్తున్నారు. ఇన్నాళ్ళు మీరు బయట గమనించారు. ఇప్పుడు మీరు లోపల గమనిస్తున్నారు. ఇక్కడ బయట గమనించినప్పుడు, బయట విషయాలు ఎలా అయితే మీకు విషయాలు అర్థమవుతున్నాయో, అలాగే మీరు లోపల గమనించినప్పుడు, లోపల విషయాలు అర్థమవుతాయి.
మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఎంతెంతగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే, అంతంతగా మీకు ఈ శరీరంతో పరిచయం ఏర్పడుతుంది. చాలా మందికి శరీరంలో ఉన్నారు గానీ, శరీరంతో పెద్దగా పరిచయం లేదు మీకు. మిమ్మల్ని ఏదడిగినా చెప్తారు బయట ప్రపంచంలో. కానీ కరెక్ట్‌గా శరీరం దగ్గరికొచ్చేసరికే మీ లోపల గురించి మాత్రం మీకేం తెలీదు. అదేం మాట్లాడుతుందో తెలీదు. అది ఎలా స్పందిస్తుందో తెలీదు. దానికేం కావాలో తెలీదు మీకు. దేనివల్ల అది పతనమైపోతుందో తెలీదు. దేనివల్ల అది అభివృద్ధి చెందుతుందో తెలీదు. దాని లోపల ఏముందో తెలీదు. మీకు తెలిసిందొకటే పరిగెట్టడం. డాక్టర్ దగ్గరికో, లేకపోతే ఇంకెక్కడికో, ఇంకెవరినన్నా ఏదైనా అడిగి అది పాటిద్దామని ఎదురు చూడటం అలా చేయరు. ఇది మాత్రమే తెలిసి నడుస్తోంది ఈ సొసైటీ అంతా. మొత్తం ప్రజలు, మొత్తం సొసైటీ అందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టము, పాలిటిక్స్ మొత్తం బాహ్య ప్రపంచం మొత్తం మీకు నేర్పించేదదే. సమస్య బయటే, సొల్యూషన్ బయటే అని. కానీ కాదు. అసలు సమస్య నీ లోపలే ఉంది. దాని సొల్యూషన్ గూడా నీ లోపలే ఉంది. అది కేవలం బయట రిఫ్లెక్షన్ అంతే. సో, మీరు ఎక్కడికి పరిగెట్టినా ఫైనల్‌గా కూర్చోవాలి అన్న విషయం మీకు తెలిస్తే గ్రేట్ అసలు నిజంగా. దాన్ని మించిందేం లేదు ఈ ప్రపంచంలో. కూర్చోవడం, 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 కూర్చోవడం. ఈ కూర్చోవడంలోనే మొత్తం రహస్యం అంతా ఉంది. మీరు కళ్ళు మూసుకొని కూర్చొని మిమ్మల్ని మీరు గమనించినప్పుడు మీకేం కావాలి అనేది ప్యూర్ ఇంటెన్షన్ ఒకటుంటుంది మీ దగ్గర. అదేంటి? నాకేం కావాలి? నాకీ ధ్యానం ద్వారా నాకేం కావాలంటే నా గురించి నాకు జ్ఞానం కావాలి. తర్వాత నీకు మిగతావన్నీ వస్తాయి ఆటోమేటిక్‌గా. మీకేదైతే కావాలో ఫస్ట్ అది తీసుకోవాలి గదా మీరు ఈ శరీరం నుంచి. సో, అది తీసుకోండి మీరు ఫస్ట్. కదలకుండా కూర్చోవడము అంటే గుర్తుంచుకోండి సాక్షిభూతాన్ని ప్రాక్టీస్ చేయడం. సాక్షితత్వము అనొచ్చు దీన్ని. సాక్షితత్వము అంటే మీ తత్వంలోనే ఆ సాక్షిత్వం ఉంది. అంటే మీరు జస్ట్ విట్‌నెస్. జస్ట్ అలా ఉన్నారంతే. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ వాటితో మీకు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కళ్ళు మూసుకొని ఒక మూల కూర్చున్నారు. సాధ్యమైనంత వరకు సింగిల్‌గా కూర్చొని ఉండాలి. ఓకే. సో, ఇదే ప్రాక్టీస్. ఇది మీకు తెలిస్తే ఆ తర్వాత దీన్ని కంటిన్యూ ఎట్లా చేయాలనేది మీకు అర్థమైపోతుంది. దీన్నే లైఫ్ స్టైల్ అంటారు. ధ్యానము, ధ్యాన జీవితానికి దారి తీయాలి. అంటే ఒక లైఫ్ స్టైల్‌కి దారి తీయాలి. అయితే ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఇదే. లైఫ్ స్టైల్ అనేది దానంతట అదే ఫార్మ్ అవ్వాలి. అయితే మన జీవితంలో కృత్రిమంగా మనం ఎన్నో తెచ్చుకున్నాం మన లైఫ్ స్టైల్‌లోకి. అది మన అజ్ఞానం వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణం వల్ల సొసైటీ మొత్తం ఎటు పరిగెడుతోందో మనం గూడా అటే వెళ్తున్నాం కాబట్టి కొన్ని మన లైఫ్‌లోకి అవి వచ్చేసాయి. మన మీద మనకి రెస్పెక్ట్ కంటే కూడా సొసైటీ మీద మనకి రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. సొసైటీని బాగా నమ్ముతారు చూడండి. అలాంటి వాళ్ళు చాలా కుంగిపోయి ఉంటారు ఎప్పుడు. బాహ్య ప్రపంచంలోని నమ్మక వ్యవస్థ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. నలుగురు ఏదైతే ఫాలో అవుతున్నారో, ఆ నలుగురు మూలాధారంలో ఉన్నారా? అసలు వాళ్ళు ఎంత తక్కువ చైతన్య స్థితిలో ఉన్నారు? ఎలాంటి తక్కువ మానసిక స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ఓన్లీ సొసైటీని ఫాలో అయ్యారనుకోండి. అక్కడుండే ఫ్యాషన్స్‌ని, ట్రెండ్స్‌ని ఫ్యాషను, ట్రెండ్స్ అంటే ఓన్లీ మోడర్న్ ఫ్యాషన్సే కాదు. ఈ ఓల్డ్ ఫ్యాషన్స్ కూడా. అంటే పాత సాంప్రదాయాలు, పాత నమ్మకాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ గూడా ఓల్డ్ ఫ్యాషన్స్. ఇప్పుడు న్యూ ఫ్యాషన్ ఏంటంటే సరికొత్తగా మళ్ళీ ట్రెండ్‌ని ఫాలో అవ్వటం. ఒకప్పుడు ట్రెండ్ వేరే ఉండేది. ఇప్పుడు ఇంకో వేరే ఉంది. ఫైనల్‌గా ట్రెండ్ ఫాలో అవ్వటం వల్ల మనకు ఉపయోగమే లేదు. చాలా మంది గుళ్ళు, గోపురాలు వెళ్తూ ఉంటారు. ట్రెండ్ అది. అట్లా. ఒక భక్తి భావం గాదు.
భక్తిలో సరెండర్‌నెస్ ఉంటుంది. ఏకత్వం ఉంటుంది. కానీ అది లేదు గదా! ఇప్పుడు. సో, కాబట్టి అవన్నీ లేవు కాబట్టే భక్తి యోగము అనేది ఇప్పుడు క్యాన్సెల్ చేసేసాం. చేసి ఇప్పుడు ధ్యాన యోగంలోకి ప్రవేశించాం. భక్తి యోగంలో మీ మైండ్ నిలకడగా ఉండి, మీరు నిజంగా ఒక దేవుడిని ఎంచుకొని, ఇన్ని దేవుళ్ళు గాదు. గురువారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, ఇవాళ మంగళవారం, ఇవాళ శుక్రవారం అనుకుంటూ ఒక్కొక్క దేవుడిని విభజించుకొని మీరు ఏదో చేస్తున్నారు కాలక్షేపం. అక్కడ కూడా జరిగేదేం లేదు. కానీ ఇక్కడ అలా కాదు. దైవము అంటే నిజానికి ఒకటే ఉండాలి గదా! ఇప్పుడు సుప్రీం కాన్షియస్‌నెస్. అసలు ఈ ప్రపంచానికి కావాల్సింది అసలు నిజమైన దేవుడెవరో తెలుసుకోవడమే. అదే సుప్రీం కాన్షియస్‌నెస్. మూల చైతన్యం. కానీ మూల చైతన్యం గురించి ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడా ఉండదు. మూల చైతన్యం మీద ఎవరైనా రీసెర్చ్ చేసి ఇప్పటివరకు పీహెచ్‌డీ తీసుకున్నారా? లేదు. దాని గురించి మాట్లాడుతున్నారా? లేదు. మూల చైతన్యం అంటే ఏంటో తెలుసా ప్రపంచానికి? లేదు. గొప్ప గొప్ప ప్రతి గురువుకి మూల చైతన్యం అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే ముందు మూల చైతన్యానికి నమస్కరించే గురువు ముందుకు అడుగు వేస్తాడు. నిజమైన గురువైతే. కానీ మూల చైతన్యం గురించి అసలు ఎవరు మాట్లాడరు. అంటే నిజంగా గురువులెవరు లేరసలు ఈ ప్రపంచంలో. సో, కాబట్టి ఈ ప్రపంచానికి కావాల్సిందేంటంటే అసలు మూల చైతన్యం ఎవరన్నది తెలియాలి ఫస్ట్. సర్వాంతర్యామి ఎవరో తెలియాలి. ఎవరైతే నడిపిస్తున్నారో ఆ వ్యక్తి గురించి మనకు తెలియాలి. అదొక శక్తి. అది వ్యక్తి గూడా గాదు. ఆ శక్తి గురించి మనకు తెలియాలి. ఎన్నాళ్ళు ఇలా ఐడిల్స్ పట్టుకొని వేళ్లాడతాం. ఇతను రాముడు, ఇతను కృష్ణుడు, ఇతను ఏదో అలా కాలక్షేపం చేస్తూ, ఫలానా వస్తువులోని దేవుణ్ణి వెతుకుతూ అలా ఉండకూడదు. అందుకే భక్తి యోగము అనేది భక్తిలో గూడా నీకు ఒకే దేవుడున్నప్పుడు మాత్రమే మీరు అసెండ్ అయిపోతారు. ఒక వెంకటేశ్వర స్వామినే పట్టుకొని అతనికే కనెక్ట్ అయిపోయారనుకో. సో, ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తిలోనే కలిసిపోవడం అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక క్లారిటీ ఉంది. నువ్వెవరిని కొలుస్తున్నావు అనేది. ఇక్కడ ఇంట్లో 10 ఫోటోలుంటాయి కరెక్ట్‌గా. అందరి దేవుళ్ళు. అలా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ క్లారిటీ లేదు. అంటే మనం 10 ఫోటోలు పెట్టినాము అంటే, మనకంటూ ఒక ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో ఒక గాడ్, మనం సరెండర్ అయిపోవటానికి పనికొచ్చే గాడ్ ఒకడైతే ఉండాలి. అయితే ఇప్పుడు ఆ గాడ్ అది ఎవరైనా గానీ ఫైనల్‌గా సుప్రీం కాన్షియస్‌నెస్‌నే నువ్వు ఆ రూపంలో కొలుస్తున్నావు అని అనుకోవచ్చక్కడ. అప్పుడు మాత్రమే భక్తి యోగం క్లిక్ అవుతుంది. యోగం అంటే ఏంటి? ఫైనల్‌గా కలయిక. ఆ కలయిక నీకు నీ ఎవరైతే ఇష్టమైన భగవంతుడున్నాడో అతనిలోనే కలిసిపోవటం. నువ్వు నిరంతరం అతని గురించి ఆలోచించడం, అతనిలో మమేకమైపోవటం. అప్పుడు మాత్రమే దాన్ని భక్తి యోగం అంటారు. అలాంటి చోట్లకే నువ్వు వెళ్తూ ఉంటావు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి గుడికే ఎళ్తావు నీ ఫేవరెట్ అయితే. ఓన్లీ శివుడు నీ ఫేవరెట్ అయితే నీకు శివాలయానికే ఎళ్తావు. ఇంట్లో ఉన్న శివుడి పూజే, శివాలయానికైనా ఎళ్ళు. ఇంకెక్కడికి ఎళ్ళవు అసలిక నువ్వు. ఇంకా వేరే ఏ పండగలు చేయవు. అప్పుడు మాత్రమే క్లారిటీ ఉంటుంది. కానీ కాలక్షేపం చేసేవాళ్ళు అన్ని పండగలు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఐటెమ్స్ మీద, వాటి మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. దీంట్లోనే వాళ్ళొక ఫీల్ అవుతూ ఉంటారనమాట. నేను స్పిరిచ్యువల్‌గా ఉన్నానేమో అన్న భ్రమలో వాళ్ళు గడుపుతూ ఉంటారు. అందుకే వాళ్ళు భౌతికంలోనే ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ మెడిటేషన్ అనేది ఇక్కడేంటంటే నీకు ప్రాక్టీస్ చేస్తుంది. ఫస్ట్. నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వు కళ్ళు మూసుకోవటం వల్ల, నిన్ను నువ్వు గమనించుకోవటం వల్ల ఒక సరికొత్త ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. అదే యోగము అంటే నిజమైన యోగం. నీ ఆత్మతో నీ యొక్క కలయిక. దాన్నే యోగము అంటారు. సో, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఇంక నీకు బాహ్య ప్రపంచంలో ఎవరితోనూ, ఏ వస్తువుతోనూ సంబంధం లేదు అనటానికే ధ్యానము. ఈ ధ్యానాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్న క్రమంలో, మీకు ఈ సొసైటీ వల్ల ఏవైతే పనికిరానివి నీ జీవితంలోకొచ్చాయో వాటిని తొలగించుకోవాల్సి ఉంది. అందుకే ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకోవాలి. ఓన్లీ ధ్యానం చేస్తే సరిపోదు. లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ధ్యానంలో కూర్చున్న ఆ గంట కంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ మిగిలిన 23 గంటలే చాలా ఇంపార్టెంట్. అసలు ఆ 1 అవర్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మీరు ఎలాగో కళ్ళు మూసుకొని కూర్చున్నారు. మీ జోలికి ఎవరు రావట్లా, మీరు ఎవరి జోలికెళ్ళట్లా. సో, అది వదిలిపెట్టేయండి. దానివల్ల మీకు లాభం లేదు, నష్టం లేదు. కానీ ఆ మిగతా ఉంది చూసారా 23 గంటలు. ఈ 1 అవర్ ధ్యానం యొక్క ఇంపాక్ట్ దీని మీద ఉందా లేదా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు దాంతో ఉంటున్నారా లేదా? అంటే ఆ స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో. అంటే ధ్యానంలో ఏముంది? చుట్టూ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నాము. అలాగే ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత కూడా నీకు చుట్టూ ఉన్న ప్రపంచంతో నీకే సంబంధం లేదు. నీ ఇంట్లో వాళ్ళతో ఏ సంబంధం లేదు. నువ్వు చేసే పనులతో ఏ సంబంధం లేదు. నీ ద్వారా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మీరిప్పుడేం వదిలేసి ఎళ్ళిపోవట్లా. ఎవరిని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోవట్లా.
వాళ్ళున్నారు. కానీ మీకు పెద్ద ఉన్నా ఉపయోగం లేదు. ఎలా అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళున్నారు ఫ్యామిలీ మెంబర్స్. కానీ మీకు పెద్దగా ఉపయోగం లేదు. వాళ్ళున్నా, లేకపోయినా మీ ఫోకస్ అంతా మీ లోపలే ఉంది. మీ మీదే ఉంది. అలాగే ఇక్కడ కూడా అంతే. కళ్ళు తెరిచిన తర్వాత కూడా వాళ్ళందరూ ఉన్నారు పేరుకి. కానీ వాళ్ళు లేరు. అది. ఇలాంటి మానసిక స్థితిలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా ధ్యానం చేస్తే. అయితే దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు సెక్షన్‌లోకొద్దాం. సరే ఇది ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి ప్రాక్టికల్‌గా ఇప్పుడు ఈ 23 అవర్స్‌లో ఏం జరగాలి? అన్న దాని మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్‌లో నిజంగా మీ ధ్యానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వస్తువులేమైనా ఉన్నాయా? అవి చూసుకోవటమే లైఫ్ స్టైల్. ఉదాహరణకి మీకు ఆలోచనలున్నాయి. ఎలాంటి ఆలోచనలు మనం చేస్తున్నాం? అది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం. డే మొత్తంలో మన ఆలోచనలేంటి? అన్నది మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం నిజాయితీగా, ధర్మంగా, మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ నీ చుట్టూ ఉన్న ప్రజలు అలా నిన్ను ఉండనిస్తారా? అన్నది ఇక్కడ పెద్ద పాయింట్. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని, వాళ్ళలో ఎవరైతే మనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారో, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదని మీకు తెలిసిపోతుంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళతో జర్నీ చేశారు కాబట్టి మీకు అర్థమవుతుంది. వీళ్ళల్లో చూసుకోండి మీరు. ఎవరు మరీ ప్రమాదకరంగా ఉంటే వాళ్ళని తీసేయండి. ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా కొంచెం మీ స్పిరిచువాలిటీకి అడ్డం వస్తున్న వాళ్ళని కూడా మెల్లగా కట్ చేసేయండి. ఓన్లీ భౌతికత, భౌతికత, డబ్బు, సంపాదన, నగలు, చీరలు లేతే అంతస్తులు, మేడలు, ఇట్లా ఉన్న వాళ్ళ జోలికి తొందరగా వెళ్ళకండి క్రమంగా. తగ్గించుకోండి అది. ఎందుకంటే దానివల్ల మీకేం ఉపయోగం లేదు. మీరు వెళ్ళాలనుకున్న మార్గం ఆధ్యాత్మిక మార్గం. ఇక్కడ ఈ క్లాస్‌లో ఏదైతే చెప్పబడుతున్నాయో అవన్నీ ఓన్లీ సాధకులు ఎవరైతే ధ్యానం చేసి ఎదగాలి అనుకుంటున్నారో, ఎదగటం అంటే ఆ సుప్రీం కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో ఆ భగవంతుడిని చేరుకోవాలి. ఆయన్ని అనుభూతి చెందాలి. చేరుకోవడం ఇన్ ద సెన్స్ అదేమన్నా ఒక ప్రదేశం కాదు కదా! అది జస్ట్ నీలోనే ఉన్న ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని నువ్వు చేరుకోవాలి. అంటే ఏం చేయాలి? దాన్ని అనుభూతి చెందే లెవెల్‌లో నీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇక్కడ ప్రతీదీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్. ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ మొత్తం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ మీదనే ఉంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్. అంటే ఏంటి? ఇక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ గురించి మీరు కంపల్సరీగా తెలుసుకొని తీరాలి. ఏదైతే ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు ఎక్కడా ఉండదో అది మీరిప్పుడు తెలుసుకొని తీరాలి. అదే ఇంపార్టెంట్ అసలు. అది తప్ప ఇంకేం లేదు. ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తెలుసుకొని మీరే ఒక ఎనర్జీ అని, అది సర్టెన్ ఫ్రీక్వెన్సీలో అది వైబ్రేట్ అవుతోంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అంటే మీరు ఒకలా ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది. మీరు ఇంకొకలా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఒక లెవెల్‌లో ఉంటుంది. మీరు టెన్షన్‌లో ఉన్నప్పుడు ఒక లెవెల్. మీరు ఈర్ష్యతో ఉన్నప్పుడు ఒక లెవెల్. అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మారుతోంది ఇక్కడ. ఈ క్లారిటీ రానంత వరకు మీరు ధ్యానం చేసి వేస్ట్. ఓకే. సో, ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఈ క్రమంలో మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్ళాలి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఎక్కడి వరకు పెంచుకోవాలి? గాడ్ ఫ్రీక్వెన్సీ వరకు. ఎక్కడైతే ఆ భగవంతుడి ఆ సుప్రీం కాన్షియస్‌నెస్ ఉందో, ఆ ఫ్రీక్వెన్సీ వైపే నీ జర్నీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో మళ్ళీ మీ మీ యొక్క చైతన్యము, మీ విశ్వ చైతన్యం దగ్గరికి మధ్యలో ఒక మజిలీ ఉంది. గమ్యం. అంటే మీరు ఈ జన్మలో మీరు అలా జర్నీ చేస్తూ విశ్వ చైతన్యంలో కలిసిపోవాలి ఫైనల్‌గా. ఆ తర్వాత విశ్వ చైతన్యాన్ని గూడా దాటుకొని ఇంకా మరెన్నో విశ్వాలకు సంబంధించిన చైతన్యాలున్నాయి. అందులో హై ఫ్రీక్వెన్సీ విశ్వాలున్నాయి. అందులోంచి అవి గూడా దాటుకొని ఇంకా మీరు వెళ్తూ ఉంటే భగవత్ చైతన్యం. అంటే సుప్రీం కాన్షియస్‌నెస్. ఇదొక అనంతమైన ప్రయాణం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆయన దగ్గరికి రీచ్ అయ్యేలోపు ఆయన కొన్ని వందల మైళ్ళ దూరం వెళ్ళిపోయి ఉంటాడాయన. అన్ని దశలు దాటుకొని ఉంటాడాయన అప్పటికే. ఎందుకంటే మీకు చాలా టైం పడుతుంది గదా! వెళ్ళటానికి. అంటే ఈ జర్నీ అనేది ఎలాంటిదంటే ఇదొక ఎటర్నల్ జర్నీ. కానీ ఈ జర్నీలో మీరు అవశ్యంగా మినిమమ్ ఒక స్టేజ్ అయితే దాటాల్సి ఉంటుంది. సుప్రీం కాన్షియస్‌నెస్ వైపు మీరు వేసే అడుగులు ఏవైతే ఉన్నాయో, మీరు ఆయన వైపు వెళ్ళటానికి మీ శరీరాన్ని మీరు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరందరూ అంటారు, మాకు మా ఇష్టమైన దేవుడితోని మాట్లాడాలనుంది. మాకు కల్లో కనిపిస్తే బావుండు. ఏదైనా సందేశం ఇస్తే బావుండు అని. ఎప్పుడైనా అనుకున్నారా? అనుకునే ఉంటారు. అంటే ఒక ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదైతే ఉందో అది నీతో మాట్లాడాలని, నీకిష్టమైన దేవుడు.
ఎవరితో వాళ్ళతో మాట్లాడి సందేశాలు తీసుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తూ ఉంటుందంటే, సహజంగా మీరు ఆ భగవంతుడితో మాట్లాడే ఆ యొక్క సామర్థ్యాన్ని మీరు కలిగి ఉన్నారు. నిజానికి ఎవరైతే సుప్రీం కాన్షియస్‌నెస్ అని అంటున్నామో మనము, మూల చైతన్యం, అది అందరితో మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే, మీ వల్లనే సుప్రీం కాన్షియస్‌నెస్ ముందుకు ఎక్స్‌పాండ్ అవుతోంది. తన జర్నీ అద్భుతంగా చేసుకుంటూ వెళ్తోంది. మీ ద్వారానే అది నాలెడ్జ్ సంపాదించుకుంటోంది. అందుకని మీరంటే ఎంత ఇష్టం అంటే, మీ ద్వారానే తను పని చేస్తుంది కాబట్టి, ఇక్కడ సుప్రీం కాన్షియస్‌నెస్ మీ బాడీ ద్వారా పని చేసుకుంటోంది అన్న విషయం మీకు తెలియాలి. అప్పుడు మీకు మరో విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆయన మీతో ఎప్పుడు మాట్లాడటానికి రెడీగున్నాడు. ఆయన అసలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు మీతోటి పర్సనల్‌గా. ఆయన ఎంత పవర్‌ఫుల్ అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో 800,00,00,000 మంది ఉన్నారనుకోండి. 800,00,00,000 మందితో ఏకకాలంలో సంభాషించగలడు. ఒకేసారి మాట్లాడగలడు మీతో. అంత పవర్‌ఫుల్ ఆయన. మళ్ళీ మీది మీతోటే మాట్లాడతాడు. ఏదో పక్కోళ్ళ టాపిక్ మీ దగ్గర మాట్లాడడు. మీతోటే మాట్లాడతాడు. మీతోనే మాట్లాడతాడు. పక్క వాళ్ళతో గూడా వాళ్ళ దేవుడు వాళ్ళతోటే మాట్లాడతాడు. ఎందుకంటే ఈ దేవుడు మాట్లాడటం అనేది అది ఎంత కామన్ అంటే అది హైయర్ డైమెన్షన్స్‌లో అయితే అసలు మరీ కామన్. ఎందుకంటే డైరెక్ట్ క్రియేటర్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఏ క్వెషన్ అడిగినా ఆన్సర్ చెప్పేస్తా ఉంటాడు క్రియేటర్. ఎందుకంటే క్రియేటర్‌లో ఉన్న స్పెషాలిటీ అదే. ఆయన ఎప్పుడు కమ్యూనికేషన్‌లో ఉండడమే ఆయన పని. కానీ ఈ విషయం మనిషిగా ఉన్న మీకు తెలీదు. అందుకే మీరెప్పుడు లోపల ఒకటి కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా గైడెన్స్ ఇస్తే బావుండు. ఎవరైనా దేవుళ్ళు మనకు కనిపిస్తే బావుండు. ధ్యానంలో ఏదైనా మాట్లాడితే బావుండు అని. కానీ నిజానికి వాళ్ళు మీతో మాట్లాడటం కాదు. అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అంతే. మీరు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే దేవుడే మీతో మాట్లాడతాడు. అయితే మీ నమ్మక వ్యవస్థకి ఇబ్బంది కలిగించకుండా ఆయన మీరు ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడు రూపంలో కనబడతాడే గానీ నిజానికి ఆ దేవుడైతే రాడు పని కట్టుకొని. మీరేం ఆంజనేయ స్వామి గుడికెళ్ళి చదివినంత మాత్రాన ఆంజనేయ స్వామి అయితే రాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి వేరే పనులున్నాయి. అక్కడ క్రియేటర్ ఆయనకి వేరే పని ఇచ్చేసాడు ఆల్రెడీ సుప్రీం కాన్షియస్‌నెస్. ఆయన తన ఇవల్యూషన్‌లో తను ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. అతను మళ్ళీ వెనక్కొచ్చి ఎవరో నన్ను భూలోకంలో ఒక మారుమూల చిన్న గ్రహంలో నన్నెవరో కొలుస్తున్నారు. నేనక్కడికి వెళ్లి వాడి గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలి అని అనుకుంటే అతను అసలు సుప్రీం కాన్షియస్‌నెస్ వైపు ఎళ్ళడుగా. ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. కొంతమందుంటారు. ఈ చిన్న చిన్న సిద్ధులు అవి నేర్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న మాయలు, మంత్రాలు ఇవి నేర్చుకొని ఇంక అందులోనే ఇరుక్కుపోతారు. ఈ చిన్న చిన్న మాయలు, మంత్రాలు చేసుకుంటూ ఆ సిద్ధులతోటే కాలక్షేపం చేస్తూ వాడు గొప్పగా ఫీల్ అవుతూ అక్కడే ఇరుక్కుపోయి కొన్ని జన్మలక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటాయి చాలా మందికి. సో, అట్లా మనకి చాలా మంది హిమాలయాల్లో గూడా ఉన్నారు. చాలా చోట్ల ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమంది చిన్న చిన్న శక్తులు సంపాదించేవాళ్ళు. అవైనా చాలా ఈజీగా మీరు కదలకుండా కూర్చుంటే వచ్చేవే. అయితే కొన్ని ఇందులో చీకటికి సంబంధించినవున్నాయి. కొన్ని వెలుగుకి సంబంధించినవున్నాయి. కానీ ఏదైనా ఎనర్జీయే గుర్తుపెట్టుకోండి. అది చీకటి అని ఎందుకు పిలువబడుతుందంటే ఫైనల్‌గా అందులో అయినా ఫైనల్‌గా ఒక సిద్ధి అనేది నీకు ప్రాప్తించిన తర్వాత కొన్ని శక్తులొస్తాయి మీకు. అది డార్క్ సైడ్ అయినా వస్తాయి, లైట్ సైడ్ అయినా వస్తాయి. అసలు డార్క్, లైట్ అన్నది లేదు. ఫైనల్‌గా దాని యొక్క విధానాన్ని బట్టి మీరు డార్క్ అని అంటున్నారు. లైట్ అని అంటున్నారు. అది యూజ్ చేసే విధానాన్ని బట్టి కూడా డార్క్, లైట్. మనుషుల్ని లోబరుచుకోవడానికి ఆ శక్తిని ఉపయోగిస్తే అది డార్క్ ఎనర్జీ. మనుషుల్ని ఎదగటానికి వాళ్ళు ఆధ్యాత్మిక పరమైన గ్రోత్‌ని వాళ్ళు తీసుకురావడానికి గనక ఉపయోగించి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తే అది లైట్‌కి సంబంధించింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇట్లా మనలో పవర్స్ అనేవి ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అయితే అది కూడా ఫ్రీక్వెన్సీ మ్యాచే. పవర్స్ అనేవి నీలో సహజంగా ఉంటాయి. ఆ పవర్స్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే కదలకుండా కూర్చుంటారో మీలో పవర్స్ పెరిగిపోతూ ఉంటాయి. స్పెషల్‌గా ఒక గురువు ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న గురువుల ద్వారా అక్కడ మీకు ఏ పవర్ ఎలా మీరు ఉపయోగించుకోవచ్చు అన్న దాని మీద మీకు ఒక పట్టొస్తుంది. దానివల్ల మీరు ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుంటారు కాబట్టి మీరు ఒక గొప్ప సిద్ధ పురుషుడిగా మీరుండగలుగుతారు. దానివల్ల ఏం లేదు మీ సంపదని, మీ సమృద్ధిని ఆహ్, మీ ఆస్తులని పెంచుకోవచ్చు. మీకెలా కావాలంటే అలా జీవించొచ్చు. చాలా స్వేచ్ఛాపూరితంగా జీవించే విధంగా. కానీ అది గూడా ఒక ట్రాపే. ఒక రకంగా చెప్పాలంటే. ఆ సిద్ధులతో మీరు సంపదల్ని ఆకర్షించినా, ఆ సంపదల మాయలోనే ఉండిపోతారు. ఆ సిద్ధులతో ఫైనల్‌గా. సో, కాబట్టి ఇక్కడ వీటన్నిటిని వదిలించుకోవాలి. ఫైనల్‌గా. చాలామంది అందుకే ఇప్పుడు షిరిడి సాయిబాబా కొన్ని కోట్ల రూపాయలు ప్లాన్ చేసి అతను జనాల నుంచి తీసుకోవచ్చు. తన హీలింగ్ పద్ధతుల ద్వారా. కానీ అతను ఒక పాడుబడ్డ మసీదులో చిరిగిన బట్టలేసుకొని, భిక్షాటన చేసుకుంటూనే లైఫ్ అంతా ఎందుకు జీవించాడు? చాలా పవర్స్ ఉన్నాయి, సిద్ధులున్నాయి. కానీ ఆయనకు అందులో ఉండే డేంజర్ ఏంటో తెలుసు. ఒక్కసారి ఆ ట్రాప్‌లోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే వాటిని వదిలేశారు. ఇక్కడ
పనికిరాని సంపదల్ని పట్టుకొని వెళ్ళాడే మనుషులు, ఇక్కడ సిద్ధుల్ని పట్టుకొని వెళ్ళాడే మనుషులు ఇంకొక బాపతి. అంటే ఏంటి ఇక్కడ అసలు ఇంకా సిద్ధుల్ని పట్టుకొని వెళ్ళాడేవాడు వాడు ఎందుకు పనికిరాని వాడే, ఫైనల్ గా వాడు ఒక ట్రాప్ లో ఇరుక్కున్నాడు. ఇక కింద లెవెల్లో ఎవడైతే భౌతికంగా సంపదలు, పేరు ప్రఖ్యాతులు, బయట గోల ఇదంతా, ఈ మనుషులు ఎందుకు పనికిరాని మనుషుల మధ్యలో పేరు తెచ్చుకోవాలని, వాళ్ళ మధ్యలో సంపదలు సంపాదించాలని, ఇంకేదో బాధ్యతలు బరువులు చేయాలనుకునేవాడు వీడు ఇంకా హీనం అనమాట. ఇక వీడి తర్వాత హీనం ఏంటంటే సిద్ధులు సంపాదించుకొని దాని ద్వారా డబ్బుని సంపాదించుకొని దాని ద్వారా ఒక దగ్గర నివసిస్తూ గొప్పగా అందరి ముందు నేను స్వామీజీని, నేను ఎవరినైనా బ్లెస్ చేస్తా అంటూ అలా ఉండేవాళ్ళు అదొక బాపతి, అది కూడా ఒక ట్రాప్, అందులో ఇరుక్కుపోతారు. కానీ ఫైనల్గా వీటన్నిటిని దాటుకొని వెళ్ళే స్థితి అయితే ఒకటి వస్తుంది. ఇవన్నీ కాదు అని అనుకున్నాడు కాబట్టి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కానీ, షిరిడి సాయిబాబా, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఒక బ్యాచ్. వీళ్ళందరూ కూడా ఫైనల్గా వీటిని మాకు వద్దు, మేము ఏ ట్రాప్ లో ఇరుక్కోము, మాకు సుప్రీం కాన్షియస్నెస్ కావాలి, ఆయన ద్వారా మేము అనుభూతి చెందాలి, ఆ ప్రకృతిలో ఉన్న ఆ సౌందర్యాన్ని, ఆ భగవంతుడిలో ఉండే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మేము పుట్టామే తప్ప ఇంకా బయట నుంచి ఏదో ఎత్తుక్కుందాం, ఏదో మాయలు చేద్దాం అన్న దాని మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. మా నిజమైన భగవంతుడు ఉన్న సౌందర్యం ఏదైతే ఉందో, ఆ భగవత్ సౌందర్యం, మీరు ఆదిశక్తి ఎంతో సౌందర్యంగా ఉంటుంది, ఆ అపర సౌందర్యాన్ని దర్శించడానికి మేము పుట్టాము, దాన్ని అనుభూతి చెందడానికి పుట్టాము అని అనుకున్నప్పుడు మీ జీవితం మరోలా ఉంటుంది. అప్పుడు మీ దృష్టిలో ఏది ఇంపార్టెంట్ కాదు. అప్పుడు మీ లోతుల్లోంచి ఆనందం, బ్లిస్ అంటారు చూడండి, ఆ బ్లిస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ లోపల నుంచి. ఆ ఆనందం వస్తుంది, ప్రతి క్షణం దాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మీ మొహంలో ఆ కళ, ఆ కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటుంది అనమాట. అదొక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ముందంతా ఆనందమే ఉంటుంది. మీరు ఈ చిన్న చిన్న ఆనందాలని నేను పోగొట్టుకొని కదలకుండా కూర్చుంటున్నానే అని మీరు బాధపడకండి. ఎందుకంటే ఈ మూలాధారం యాక్టివేట్ అయిన వాళ్ళ మధ్య మీరు ఏం చేసినా అది వేస్టే. మీరు అది భక్తి అనుకోండి, రిలీజియన్ అనుకోండి, ఇంకేదో అనుకోండి, ఏదైనా చేయండి, మీరు నథింగ్. అక్కడ సుప్రీం కాన్షియస్నెస్ వైపు మీరు వెళ్లకుండా ఉంటే ఇక అది మీ జీవితం వృధా అయిపోతుందని అర్థం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం సుప్రీం కాన్షియస్నెస్ వైపు వెళ్తాం అన్నప్పుడు ఫస్ట్ మనము ఇప్పుడు 2 రకాల ఆహారాలు ఉంటాయి. ఒకటి మన మానసికమైన ఆహారము, ఒకటి శారీరకపరమైన ఆహారం. ఇవే మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి మీ జీవితాన్ని. మీ జీవితం బ్యాలెన్స్డ్గా ఉండాలా లేదా అనేది మీకు తెలియాలి అంటే మీరు ఎలా ఉండాలి, మీ జీవితం బ్యాలెన్స్డ్గా ఉండాలా లేదా తెలియాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ లోపల బ్యాలెన్స్ని సాధించాలి. గుర్తుపెట్టుకోండి, మీ లోపల బ్యాలెన్స్ని క్రియేట్ చేయండి. బ్యాలెన్స్ని అది ఎలా క్రియేట్ చేస్తారు అంటే జస్ట్ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా. ఇక్కడ 2 రకాల ఆహారాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి ఫిజికల్ బాడీకి ఆహారం, 2 మీ మనసుకి ఆహారం. ఈ రెండిటి మీద మీరు పట్టు సాధించారంటే మీ మీ బాడీయే ముందు బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. మీ ఇంటర్నల్ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్స్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్. అంటే మీ లోపల ఏదైతే మీ ఇంటర్నల్గా మీరు బ్యాలెన్స్డ్గా ఉంటుందో మీ బాడీ, అంటే అనారోగ్యానికి నోచుకోదు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, మీరు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచనలే ఉంటాయి, లోపల అంతా జ్ఞానం గురించే తృష్ణ ఉంటుంది, ఇంకా మరింతగా లోతుల్లో ఉన్న సమాచారాన్ని మీరు వెలికి తీయగలుగుతారు. ఇవన్నీ చేస్తూ మీరు ఆనందంగా ఉంటారు. అయితే ఆ స్థితిలోకి వెళ్ళాలనేదే మీ అందరి యొక్క లక్ష్యం. ఓకే, సుప్రీం కాన్షియస్నెస్ మీ యొక్క మార్గాన్ని చాలా అందంగా డిజైన్ చేశాడు, కానీ మీరు అందులోకి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఈ 2 ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి ఆహారం ఏంటి? మీట్, ఏదైతే మాంసం ఉంటుందో దాన్ని వదిలేయాలి మీరు. మాంసం వల్ల మీకు వచ్చే ఉపయోగమే లేదు, ఎందుకంటే అదేదో మీకు ఆనందాన్ని ఇస్తుంది అని మీరు అనుకుంటారు, కానీ నిజానికి ఏమీ ఉండదు, అందులో ఉండే మసాలాలు తప్ప అందులో ఇంకేం ఉండదు. నెక్స్ట్ అది ఫిజికల్గా, మెంటల్గా, కార్మిక్గా 3 రకాలుగా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్లస్ మీ ఫ్రీక్వెన్సీని కొలాప్స్ చేస్తుంది. మీట్ ఏదైతే ఉందో అది మాంసం, ఏదైనా మాంసం, అది ఇదేనే కాదు, కానీ ఏదైనా మాంసము ఫైనల్గా అది మిమ్మల్ని మీ బాడీ సిస్టమ్కి మాంసము ఏమాత్రం మ్యాచ్ అవ్వదు, దాన్ని మీ బాడీ ఫ్రీక్వెన్సీని డౌన్ చేస్తూ ఉంటుంది. ఇక మీ జీవితాంతం ఉద్యోగ వ్యాపారాలే, ఆహారము, నిద్ర, ఉద్యోగము, వ్యాపారం, టెన్షన్లు, ఒత్తిడులు, ఇదే, ఇంకేం ఉండదు. అంటే మీరు ఈ ప్రపంచాన్ని ఏదైతే చూస్తున్నారో దాన్నే తిరిగి మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటారు. నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం, మీరు ఏదైతే చూస్తారో దాన్నే తిరిగి మీరు సృష్టిస్తూ ఉంటారు రిపీటెడ్గా. మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఏదైతే వ్యాపారాలు చేస్తూ వచ్చారో
ఉద్యోగాలు చేస్తూ వచ్చారో కొద్దిగా చూచాయిగా కొంచెం తేడాతో మీరు మళ్ళీ అదే క్రియేట్ చేసుకుంటున్నారు మీ జీవితాల్లో కూడా. అంతకుమించి ఇంకేం లేదు లైఫ్లో. సో కాబట్టి అక్కడ రిపీటెడ్గా అదే జరుగుతుంది, ఎక్కడ బ్రేక్ చేయట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మీట్ అనేది తినకూడదు. 2 డైరీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయితే మీ శరీరాలన్నీ ఒకలా ఉండవు. ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క టైప్ ఆఫ్ శరీరాలు. మీరు ఏళ్ల తరబడి మీరు ఒకటే రకమైన ఫుడ్‌ని స్వీకరించటం వల్ల మీకిప్పుడు డైరీ ప్రొడక్ట్స్ కూడా వాడాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతవరకు ఓకే. డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు ఇవన్నీ వాడుకోవచ్చు. వెన్న, పన్నీరు ఇవి వాడుతున్నారు చాలామంది. సో, ఇట్స్ ఓకే. కానీ ఇవి కూడా వాడకుండా ఉంటే మంచిది మోస్ట్‌లీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే వేగన్ డైట్ ఉండాలి పర్ఫెక్ట్‌గా. కానీ లేదు ఇక మా వల్ల కాదు అన్నప్పుడు వి గో ఫర్ వెజిటేరియన్ డైట్. అంతే. దానివల్ల మీరు ఎదుగుతారు. ఇదంతా ఎవరు ఎదగాలి అనుకునే వాడికే చెప్పేది. ఇది అందరికి కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఏదో అందరికి చెప్పేయాలి, అందరిని శాకాహారులు చేయాలని కాదు నేను ఇక్కడ చెప్పేది. స్పిరిచ్యువల్‌గా ఎదగాలనుకునే వాళ్ళకి మాత్రమే. యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో, సుప్రీం కాన్షియస్‌నెస్ ఎవరికైతే ఇష్టమో, ఎవరైతే నిజంగా వీటన్నిటికి అతీతంగా వెళ్ళాలనుకుంటున్నారో, ఈ క్లాస్ కేవలం వాళ్ళ కోసం మాత్రమే. నాట్ ఫర్ ఆల్. ఓకే. సో, ఈ నేపథ్యంలో మనము ఫుడ్‌లో ఇది తీసేస్తాం. డైరీ గూడా తీసేయొచ్చు. కానీ లేదు ఇక డైరీ గూడా తీయకపోతే మా వల్ల కాదనుకుంటే డైరీ ఉంచుకోండి. ఏం పర్వాలేదు. డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు లాంటివి. నెక్స్ట్ అడిక్షన్స్ అంటే మందు తాగడం. అంటే ఏదైతే మరి ఆల్కహాల్, ఇంకా రకరకాల అంటే గుట్కాలు తింటూ ఉంటారు, ఆల్కహాల్ తాగుతూ ఉంటారు చాలామంది. అంటే ఏదైనా ఒక వ్యసనం భౌతికమైన. కొంతమంది మార్జువానా లాంటి డ్రగ్స్, బ్రౌన్ షుగర్ లాంటి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. హార్డ్ కోర్ డ్రగ్స్ అవి. ఇది కాకుండా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏదైతే మనకి డాక్టర్ దగ్గరికెళ్తే మెడిసిన్స్ రాస్తారో, అసలు వీటన్నిటికంటే డేంజరస్ ఆ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. అవి ఏమాత్రం ఒక సమస్యని క్లియర్ చేయవు. పైగా సమస్యని లోపల నొక్కి పడతాయి. అంతే. చాలా అసలు మనము కంప్లీట్‌గా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ పని చెయ్యవు అంటానికి లేదు. ఒక 10% పనిచేస్తే కొన్ని సందర్భాల్లో పని చేస్తాయి. కొన్నిటికి సొల్యూషన్ ఉంది. లేకపోతే అదసలు ఈ ప్రకృతిలో అది ఆ మెడిసినల్ డ్రగ్స్ ఉన్నాయి అంటే దానివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కొంత మాత్రమే. అది భగవంతుడు సృష్టించలా, గుర్తుపెట్టుకోండి. మానవుడు సృష్టించాడు కెమికల్స్‌తో. సో కాబట్టి ఒక 10% అది కొద్దిగా అది క్లియర్ చేయగలిగే శక్తిని కలిగి ఉంది. కానీ 90% అది మీకు హాని మాత్రమే చేస్తుంది. నిజానికి వీటన్నిటికంటే కూడా డ్రగ్స్ అన్నిటికంటే కూడా ఈ బ్రౌన్ షుగర్ కంటే కూడా డేంజర్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్సే. ఇప్పుడైతే ఏం చేయాలి? మరి ఈ డాక్టర్లని, ఈ డ్రగ్స్‌ని వీటన్నిటిని నిజంగా వాడాలా? అంటే మీరు స్పిరిచ్యువల్‌గా ఎదగాలి, ఇంకా హైయర్‌కెళ్ళాలని అనుకుంటే మాత్రం ఇవి వాడకూడదు. మరైతే ఏం చేయాలి? అన్నప్పుడు గో ఫర్ హెర్బల్ ప్రొడక్ట్స్. మీరు హెర్బల్ వైపు వెళ్ళండి. హెల్తీ హ్యాబిట్స్ పెట్టుకోండి. హెల్తీగా ఉండడానికి చేయండి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. ఆ! సిరిధాన్యాలు తినండి. ఇంకా కంప్లీట్‌గా మీ బాడీ ఏంటంటే ఉడకని పదార్థాలు కొన్ని జనరేషన్స్‌గా తినడం అలవాటు లేదు. అంటే పచ్చి కూరగాయలు తినే అలవాటు మీకు లేదు కొన్ని జనరేషన్స్‌గా. ఈ జనరేషన్‌లో పుట్టిన అదే డీఎన్ఏతో పుట్టిన మీకు కూడా, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉడికించకుండా తినాలంటే మీ బాడీ, మీ డైజెస్టివ్ సిస్టమ్ దానికి కంఫర్టబుల్‌గా లేదు. అందుకే పచ్చి కూరలు తిన్నా, లేకపోతే మీకు ఇంకేమైనా ఉడకబెట్టుకొని ఈ పెసలు అవన్నీ అది తిన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నానబెట్టుకొని తింటూ ఉంటారు కదా కొంతమంది మొలకలు. ఇవి తిన్నా ఒక్కోసారి డైజెషన్ అవ్వదు చాలా మందికి. ఎందుకంటే మీరు ఉడకకుండా తినే ఆహారాన్ని మీరు తినలేరు. అలా కొంతమంది కొన్ని బాడీస్ కంపాటబిలిటీ లేవు. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి కంపాటబిలిటీ లేదు అన్న విషయం మీరు తెలుసుకోవాలి. సో, కాబట్టి అలాంటి వాళ్ళు ఉడికించిన ఆహారాన్ని కూడా తినాల్సొస్తే సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి. చక్కగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు చక్కగా ఉడికించుకొని తినండి. ఉప్పు, కారాలు తక్కువగా అలా చేస్తూ ఉండండి. అయితే దీనంతటికి ప్రధానంగా కారణం ఏంటి? మీరు ఉప్పు, కారాలు ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఈ మీ మైండ్ అనేది సొసైటీతో కనెక్ట్ అయింది. మీరు మీ జీవితంలో ఏం చేసినా సొసైటీ ద్వారానే చేస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మీరు ఈ సొసైటీతో ఫస్ట్ కనెక్షన్ తెగిపోవాలి. ఏది టేస్టీగా ఉంటుంది, ఏది బావుంటుంది అనేది సొసైటీ మీకు బాగా అలవాటు చేసింది. హోటల్స్‌లో, బయట ఎక్కడన్నా బయట భోజనాలు పెడుతున్నారు అనంగానే ఆడు పరిగెట్టడం, ఆడ తినడం. అక్కడ మళ్ళీ ఏముండదు వాళ్ళక్కడ ఏమో మడిగట్టుకొని వంట చేస్తారు. అక్కడ క్యాటరింగే ఉండేది. ఈవెన్ వినాయక చవితులైనా ఏదైనా బయట
ఇప్పుడు ఈ 9 రోజులు చేసే ఫంక్షన్స్‌లో అయినా ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, అక్కడ భోజనాలు ఎక్కడి నుంచి పెడుతున్నారు? వాళ్ళంతా క్యాటరింగే. క్యాటరింగ్ అంటే ఏంటి? వాళ్ళేమి మడిగట్టుకొని వంటలు చేయరు. మంత్రాలు ఉచ్చరిస్తూ. అక్కడ ఫైనల్‌గా హోటల్ ఫుడ్డే వస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. మళ్ళీ దీనికోసం స్పెషల్‌గా వండుతారు అంతే. కంటే ఇక్కడ ఔట్‌సైడ్ ఫుడ్స్ అవి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కారాలేస్తారు. ఎందుకంటే వాడు ఒక హ్యూమానిటీకి సేవ చేయాలనే ఉద్దేశంతో వంటవాడు ఉండడక్కడ. ఎందుకంటే వాడికి హ్యూమానిటీ అంటే ఏంటని అడుగుతాడు ఫస్ట్ వాడు. ఆ వంటవాడు. సో, కాబట్టి వాడే వంట చేస్తాడు. ఇంకెవడు రాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటే, ఆ వంట చేసేవాడు వాడికి హ్యూమానిటీ గురించి తెలీదు. కారం ఎక్కువేస్తే ఏమవుతుందో తెలీదు. మనుషుల డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో తెలీదు. ఏమీ తెలీదు వాడికి. ఎనర్జీ తెలీదు, ఫ్రీక్వెన్సీ తెలీదు. వాడు చేస్తాడు. మనం పోయి అది ప్రసాదం అనుకొని మనం తింటాం. ఇట్లా మనం పెళ్ళిళ్ళు, ఇంకా ఏవో 100 రకాల ఫంక్షన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ సండే మళ్ళీ దొబ్బుకోవాలా. బయట నుంచి బిర్యానీ, లేతే ఇంట్లోనే బిర్యానీ. ఇవన్నీ ఏంటి ఫైనల్‌గా స్పిరిచ్యువల్‌గా ఎదిగే వాళ్ళకి ఇదొక పెద్ద అడ్డం. ఇలాంటి వాటిని తిరస్కరించాలి నిర్మొహమాటంగా. ఏం లేదు. మీరు ఒక్కసారి దాంతో ఒక బంధం ఏర్పరచుకుంటారు ఆటోమేటిక్‌గా. అంటే మీరు కళ్ళతో ఏదైతే చూస్తారో, నోటితో ఏదైతే తింటారో, దాంతో మీకో బంధం ఏర్పడుతుంది. చెవులతో వినేటప్పుడు. ఇట్లా చాలామంది బంధంలో ఎందుకుంటారంటే, ఈ పంచేంద్రియాల వల్లనే బంధంలో పడేది. సో, వీటిల్లోంచి విముక్తులవ్వడానికి, వీటిని దాటి మీరు ముందుకెళ్తే, గో బియాండ్ థిస్. అప్పుడు మాత్రమే మీకు నిజమైన ఆనందం అనేది దొరుకుతుంది. ఈ కాలక్షేపం ఉన్నంత వరకు మీకు నిజమైన ఆనందం ఎప్పటికి దొరకదు. ఆధ్యాత్మికత అంటే ఈ ఈజీ గాదు. ఆనాపానసతి ఎవరి వయసు ఎంత ఉందో అన్నంత ఈజీ గాదు. ఇదొక జర్నీ అన్నమాట. దీని గురించి డెప్త్‌గా ఎవరు చెప్పరు మీకు. ఎందుకంటే అనుభవం ఉంటేనే మాట్లాడాలి. సో, అంత అనుభవం ఎవరి దగ్గర లేరు. పుస్తకాలు చదవటంలో బిజీగా ఉన్నారు అంతా ఎవరికి వాళ్ళ క్లాసుల్లో. సో, కాబట్టి ఇది కాదసలు కావాల్సింది. రియల్ లైఫ్‌లో మీరు ఏం చేయాలో చెప్పకుండా మీకు ఎన్ని పుస్తకాలు చదివి వినిపిస్తే వాడిట్లా, వాడిట్లా అని. సో, అట్లా కాదు. ఇక్కడ మీరు సంపాదించే జ్ఞానాన్ని మీరు నలుగురికి అందజేయగలగాలి. మీరు రియల్ లైఫ్‌లో మీరు ఏమి ఇంప్లిమెంట్ చేశారు? మీరు ఏది ఇస్తున్నారు? ఈ ప్రపంచానికి అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే అట్‌లీస్ట్ మీరు దాన్ని అనుభూతి చెంది దాంట్లో ఉండే ఆనందాన్ని ఎంజాయ్ చేసి దాన్ని నలుగురికి పంచడం వేరు. ఓకేనా? సో, దాన్ని అర్థం చేసుకోండి. ఈ విధంగా. సో, కాబట్టి ఈ ఫిజికల్ ఫుడ్‌లో మనం ఇప్పుడు అడిక్షన్స్ అనేవి టోటల్‌గా తీసేయాలి. ఈ బలహీనతలు అది ఓన్లీ మందు, ఈ సిగరెట్టే కాదు బలహీనతలు. ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ కూడా ఒక బలహీనతగా మారిపోయింది మనుషులకి. అలాగే రోడ్ల మీద తినడం అనేది బలహీనతగా మారిపోయింది. ఇట్లా రెస్టారెంట్‌లో తినడం అనేది బలహీనతగా మారిపోయింది. ఈ బలహీనతల నుంచి ఫస్ట్ బయటికి రావాలి. అలాగే వ్యక్తులతో మాట్లాడటం ఒక అడిక్షన్‌గా మారకూడదు ఎప్పుడు. ఇప్పుడు మీరు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. రోజు మాట్లాడకపోతే గనక నాకు పెద్ద ప్రాబ్లమే ఇక. ఇక ఆ రోజంతా నేనేమైపోతానో అన్నట్టుగా ఉండకూడదు. అంటే అక్కడ గూడా మళ్ళీ అక్కడ ఒక బలహీనత. వ్యక్తులతో మాట్లాడటం, ఫోన్‌లలో ఉండటం, లేకపోతే షార్ట్స్ చూస్తూ ఉండటం అదొక బలహీనత. కాసేపన్నా ఫోన్ చూడకపోతే వాడికి ఇక కొట్టుకున్నట్టు ఉంటుంది చూడండి. సీరియల్ నిన్న జరిగింది ఇంక ఇయాల ఏం జరిగిద్దో అని చూస్తూ ఉంటారు కొంతమంది. చాలా మంది. సో, వాళ్ళు ఎందుకని అలా అట్లా వాళ్ళు ఒక బలహీనతగా మారిపోయింది. అయితే అది వాళ్ళంతట వాళ్ళు క్రియేట్ చేసుకుంది కాదు. సొసైటీ నుంచి గిఫ్ట్‌గా వచ్చిందది. సో, కాబట్టి ఆ గిఫ్ట్‌లన్నీ మనకి సొసైటీ నుంచే వస్తాయి గుర్తుపెట్టుకోండి. మీ బలహీనతలన్నీ సొసైటీ మీకు గిఫ్ట్‌లుగా ఇచ్చింది. సో, ఫైనల్‌గా సొసైటీకి తనకంటూ ఒక లక్ష్యం ఉంది. అదేంటంటే మిమ్మల్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవటమే తన లక్ష్యం. మీ జీవశక్తిని హరింపజేయడానికి, మీ ధ్యాస మొత్తాన్ని దాని మీదే కేంద్రీకరించే విధంగా ఫ్యాషన్‌లు మారిపోతూ ఉంటాయి. సరికొత్తగా మీరు ప్రపంచం ఎప్పుడు కొత్తగా కనపడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ నిజంగా అక్కడే ఉంటుంది. మీరు సినిమాలు ఎన్నైనా చూడండి. అన్నీ అట్లనే ఉంటాయి. కాకపోతే హీరో, హీరోయిన్‌లు మారుతా ఉంటారు. మొహాలు మారుతా ఉంటాయి. పరిస్థితులు అవే ఉంటాయి మళ్ళీ. అదే లవ్, అదే ఫైటింగ్, అదే సంపుకోటాలు, అదే నరుక్కోటాలు ఇయన్నీ సేమ్. కానీ వ్యక్తులు మారుతున్నారు అక్కడ. వీళ్ళు అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు మీరు. అట్లా. వ్యాపారాలు కూడా అంతే. కొద్దిపాటి తేడాతో ఇప్పుడు సాఫ్ట్‌వేరు ఇంతకుముందు కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు కూర్చొనే చేస్తున్నారు. కాకపోతే సాఫ్ట్‌వేర్ అనే పేరొచ్చింది. ఇప్పుడు డబ్బులెక్కువొస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ ఫైనల్‌గా లాంగ్ రన్‌లో దీన్ని ఎక్కడికి దారి తీస్తుంది మీ శరీరము? ఎంతవరకని భరిస్తుంది? ఎందుకంటే మీ శరీరాలన్నీ కాయ కష్టం చేసుకొని దీనికి ఆహారం. దీని మీదే డబ్బు సంపాదించి దీనికే భోజనం పెట్టడానికి గాదు ఈ బాడీ. దీనికి అతీతంగా పోయి మీకు కావాల్సింది మీరు సృష్టించుకోవడానికి పుట్టారు మీరు. క్రియేషన్ అనేది ఇక్కడ మీ సహజత్వం అది. మీరొక సుప్రీం కాన్షియస్‌నెస్‌కి మీరొక ప్రతినిధిగా ఉన్నారు భూమి మీద. మీరు ఏది కావాలో అది సృష్టిస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు జాబ్ చేస్తున్నాడు. ఆయన కూడా సాఫ్ట్‌వేర్‌లోనే ఉన్నాడు. సుప్రీం కాన్షియస్‌నెస్ కూడా. మేము కూడా సాఫ్ట్‌వేర్‌లోనే అన్నారనుకోండి. అప్పుడు ఓకే. నడుస్తది. అసలు సుప్రీం కాన్షియస్‌నెస్ దాకా వదిలిపెట్టు. జస్ట్ తనని తాను తెలుసుకున్నవాడు కూర్చున్నాడు ఆరాంగా. రిషికేశ్‌లో కొన్ని వందల మంది స్వామీజీలు అట్లా కూర్చున్నారు. ఏం చేయట్లే వాళ్ళు. కోట్ల కోట్లున్నాయి అందరి దగ్గర ట్రస్టుల్లో.
ఇన్కమ్ ట్యాక్స్లు విపరీతంగా కట్టేది వాళ్ళే. ఎందుకు ఏం చేస్తున్నారు? ఆ టెక్నిక్ ఒక్కోడికి చెప్పరు. ఎందుకంటే అర్హత, వీడు మూలాధారంలో చచ్చి చెడి కష్టపడాలి, వాడి కొడుకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టాలి, వాడు కూడా ఫారెన్ వెళ్ళి వాడు కూడా కష్టపడాలి. అంతేగాని వాడు సుఖపడి జ్ఞానాన్ని సంపాదించి దేవుడిగా మారడానికి ససేమిరా ఒప్పుకోం. ఎందుకంటే సొసైటీ ఒప్పుకోదు. నేను ఒప్పుకున్నా. ఏంటి మీ అబ్బాయి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడా? జాబ్ చేయట్లేదా? అమ్మో! ఇది చాలా పెద్ద డేంజరస్ విషయం. సో కాబట్టి సొసైటీ సాటిస్ఫై చేయడానికైనా ముందు అర్జెంట్‌గా వాడిని అమెరికా పంపియాల. వాడి లైఫ్ సుఖంగా ఉన్నట్టుగా ఈ ప్రపంచానికి భ్రమ కల్పిస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన టీవీ మనం చూసుకోవచ్చు. అన్న ఈ ధోరణి ఉంటుంది చూసారా? అది పోతుంది ఇప్పుడు రాను రాను ప్రజల్లో. అయితే ఈ కొత్త జనరేషన్‌లో పిల్లలందరూ కూడా ఒక డివైన్‌కి చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళలో చాలా పవర్స్ ఉన్నాయి. అయితే వాటిని యాక్టివేట్ చేసే గురువులు వాళ్ళ జీవితంలోకి రావాలి. అలా వచ్చేలా మీరు వాళ్ళకి ఒక స్పిరిచువాలిటీ పట్ల ఒక అవగాహన కలిగించాలి. ఓకే. సో ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇక్కడ మనకి అడిక్షన్స్ దగ్గరికి వద్దాం లైఫ్ స్టైల్‌లో. ఆ అడిక్షన్స్ అన్నీ ఇవన్నీ అన్ని రకాల బలహీనతలు. అది ఏదైనా గాని. సో ఈవెన్ ఫిజికల్‌గా మందులైనా గాని. సో వీటన్నిటిని వదిలేయండి. క్రమంగా అయితే అవి వదిలేయాలంటే కూడా మీరు ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా అన్నిటిని వదిలేయొచ్చు. ఓకే. అయితే ఇది తినకూడదు అని మీకు తెలిస్తే చాలు. అంటే ఇప్పుడు అడిక్ట్ అవ్వకూడదు. వీటి వల్ల మన ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతది అని తెలుసుకోండి ఫస్ట్. మాకు తెలీదుగా అంటారు తర్వాత చచ్చిపోయాక పైకెళ్ళాక. అందుకే మీకు ముందే చెప్పబడుతున్నాయి ఇవన్నీ. నిజంగా ఎదగాలనుకునే వాళ్ళకి. ఎలాగో పైకి పోయి మళ్ళీ కిందకొచ్చేవాడి గురించి కాదు మనం మాట్లాడేది. సో, ఇక్కడ మనము ఈ హెర్బల్ వేస్ అవన్నీ ఇప్పుడు అడిక్షన్స్ వదిలిపెట్టేసాము. హెర్బల్ ఫుడ్స్ తీసుకుంటూ హెర్బల్ లైఫ్ స్టైల్‌లోకెళ్ళిపోయాము. సో, అప్పుడు పర్వాలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే టాక్సిక్. ఇంకా టాక్సిక్ కొన్నుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది. టాక్సిక్. చాలా టాక్సిక్ అది. పంచదార వాడకూడదు. ఒకప్పుడు ఎప్పుడు ప్రాచీన కాలంలో బెల్లమే వాడారు అన్నిటికి. కానీ పంచదార ఈ మధ్య వచ్చింది మోడర్న్‌గా. దాని వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అందరికి. మీ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో హార్ట్‌లో ఈ ఆర్టరీస్ అన్నీ క్లోజ్ అయిపోతాయన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎళ్ళే ఏవైతే పైప్స్ ఉన్నాయో అవన్నీ టోటల్‌గా క్లోజ్ అవ్వడానికి కారణం ఓన్లీ షుగర్. ఈ వైట్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ తెల్లటి బియ్యం ఒకటి, నెక్స్ట్ షుగర్ ఒకటి, మైదా పిండి ఒకటి ఇవన్నీ తినటం వల్ల వైట్ ఏదైతే ఉందో పాయిజన్ అంటారు వీటిని. కానీ ఇది నిజానికి వైట్ పాయిజనే ఎక్కువ తీసుకుంటాం. మనం ఇప్పుడు మిఠాయి షాపులన్నిట్లోకెళ్ళండి మీరు. ఓన్లీ మైదా, షుగరే ఉంటది. మీకు దేనికి నైవేద్యాలు పెట్టాలన్నా, ఏ పెద్ద ఫంక్షన్ చేయాలన్నా మళ్ళీ మైదా పిండి, డాల్డా, షుగరు వీటన్నిటిని కలిపి మళ్ళీ ఫైనల్‌గా అన్ని రకాల స్వీట్స్ అందులో రకరకాల కలర్స్‌తో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. కానీ ఫైనల్‌గా అవన్నీ మీకు క్వైట్ ఆపోజిట్‌గా ఉన్నాయి. అంటే మిమ్మల్ని మరణం వైపు మాత్రమే తీసుకెళ్తాయి. సో, కనుక ఎదగాలనుకునే వాళ్ళు ఈ విషయాలన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద వైట్ పాయిజన్ అనేది. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు సోల్ కాన్షియస్ మీరొక సోల్. యాక్చువల్లీ మీరు దేని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. గుర్తుంచుకోండి. ఒక ఆత్మగా మీరు దేని మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఎక్స్‌టర్నల్ సోర్సెస్ నుంచి మీకేదో కావాలి. అంటే ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక డబ్బు సంపాదనో, లేకపోతే ఇంకేదో బతకటానికి ఇంకేదో కావాలనో అవన్నీ ఉంటాయి. సీ ఇప్పుడు అక్కడ మనీ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వాలి. సహజంగా తనంతట తానుగా. అంతేగాని నువ్వు దాని కోసం నువ్వేం చేయొద్దన్నట్టు. అవుతుంది. ఇది ఎట్లా అంటారు చూడండి. ఆ ఫస్ట్ ఆ ఎట్లా తీసేయాలి? ఇవన్నీ తీసేయాలి ఫస్ట్ మైండ్‌లోంచి. ఆ ఎట్లా అనేది ఎందుకంటే నీ మైండ్ చేసే చప్పుడది. నీ మైండ్ ఇదెట్లా? అదెట్లా? అదట్లనే గదా! నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతా అంటూ ఉంటారు చూడండి. అలాంటి వాడు ఎప్పుడు ఆ మూలాధారం కిందే ఉంటాడు. వాడు చచ్చినట్టు జాబ్ చేయాల్సిందే. వాడు కాయ కష్టం చేయాలి. ఇప్పుడు రిక్షా వాడు ఎలా అయితే తొక్కుకుంటా వాడు కాయ కష్టం చేసి సంపాదించుకుంటాడు రోజుకి 100, 200 అట్టాగే ఎన్నో ఉన్నాయి. ఈ చేసుకునేవి బయట పనులు. సేమ్ వాళ్ళకి ఈ పెద్ద హయ్యర్ పోస్ట్‌లో ఉన్నోళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వీడు కాయ కష్టమే, వాడు కాయ కష్టమే. కాబట్టి వాడు ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో కూర్చొని చేస్తున్నాడు కాయ కష్టం. హ్మ్. కానీ ఇక్కడ ఈ ఒక ఆత్మ అంటే తన శరీరంతో పని చేపిచ్చి దానికే సాలరీ ఇప్పిచ్చి మళ్ళీ ఆ సాలరీ తోటి దానికి అన్నం పెడతారు. అదసలు ఇది అసలు టోటల్లీ ప్రకృతికి విరుద్ధం ఇది. అట్లేం ఉండదసలు. టోటల్‌గా. నువ్వు యాస్ ఏ నీకు ఈ ప్లాంట్ కింగ్‌డము, యానిమల్ కింగ్‌డమ్ దాటి హ్యూమన్ కింగ్‌డమ్‌లోకొచ్చాక ఇంక నువ్వు ఒక సోల్ కాన్షియస్‌నెస్‌లో ఉండాలి నువ్వు. నీ గమ్యం ఏంటి? ఇక నీకు ఇవన్నీ జన్మలతో ఇక పని లేదు. ఇక్కడి నుంచి నువ్వు క్రియేషన్ స్టార్ట్ చేయాలి. అసలు యాక్చువల్లీ క్రియేషన్ అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇక్కడ ఎవరైనా క్రియేటే చేసుకుంటారు. ఒక జంతువు కూడా తనకు కావాల్సింది తను క్రియేట్ చేసుకుంటది. అదేం జాబ్ చేస్తదా ఏంది? మరి దానికి ఫుడ్ ఎట్లా దొరుకుతుంది? దాని జీవితాంతం ఫుడ్ దొరుకుద్ది దానికి. ఎందుకని? దానికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? లేకపోతే బ్యాంక్‌కెళ్తదా? లేదు. కానీ అది క్రియేట్ చేసుకుంటది. అది ఏది తినాలి అనేది అదే మేనిఫెస్ట్ చేసుకొని అదే తింటది. అదే జీవిస్తా ఉంటది. మీరు కూడా అంతే. మీకు కావాల్సింది మీరే మేనిఫెస్ట్ చేస్తారు. మీరు క్రియేషన్ చేస్తున్నారు. కానీ
ఉద్యోగం ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ సూపర్ మార్కెట్లో అంటే అక్కడ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో కృత్రిమంగా పండించిన పంటల ద్వారా వాటి ద్వారా ఆ ఫుడ్ కొనుక్కొచ్చుకొని స్టైల్గా అది తినే విధంగా మీరు క్రియేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానమే ఉంది. మరి మీకు క్రియేషన్ అంటే అట్లే క్రియేషన్ ఎలాగో ఫండమెంటల్ మీకు, కానీ మీరు అజ్ఞానంతో క్రియేట్ చేయాలని మీరు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే మీరు మీరు క్రియేట్ చేస్తారు, ఒక జ్ఞాని క్రియేట్ చేస్తాడు, షిరిడి సాయిబాబా కూడా క్రియేషనే చేస్తాడు. అసలు అప్పుడే పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే వాడు ఎంత తక్కువ జాతి వాడైనా, వాడు ఈమెన్ బాలాత్మైనా, వాడి మూలాధారం పూర్తిగా కొలాప్స్ అయిపోయి చాలా తక్కువ జాతి రిక్షావాడైనా ఫైనల్గా వాడు చేసేది క్రియేషనే. ఒక యోగి ధ్యానంలో కూర్చొని చేసేది క్రియేషన్. అసలు మీరు చేయగలిగింది క్రియేషన్ ఒకటే. క్రియేషన్ ఈజ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. అది మీకు మీకు అదొకటే వచ్చి ఇంకేం రాదు. కాకపోతే ఎవడు ఎలా క్రియేట్ చేస్తాడు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఇట్లనే ఉద్యోగాన్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే శాలరీని క్రియేట్ చేసి ఆ శాలరీని మళ్ళీ బ్యాంకులో వేసి ఎఫ్డీలు వేసి దాని నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకొచ్చి మళ్ళీ సరుకులు బయట నుంచే కొనుక్కొని మళ్ళీ దాన్ని వండుకొని దాని మసాలా యాడ్ చేసి తినాలని క్రియేషన్ మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీకు జ్ఞానం లేదు కాబట్టి. అలా కాకుండా అసలు ఇవన్నీ లేకుండా అసలు ఈ మధ్యలో మనీ లేదు, ఉద్యోగాలు ఏం లేదు, మీకు కావాల్సిన ఫుడ్ మీ దగ్గరికి రావాలి, వచ్చేస్తుంది. స్వామీజీలకు రావట్లా, అట్లాగే వస్తుంది. ఎవరు ఏం చేసినా ఫైనల్గా వాళ్ళు క్రియేషనే చేస్తారు. కాకపోతే మీరు ఏదైతే నమ్ముతారో దాన్నే క్రియేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్. ఇక్కడ నమ్మటం ఒకటే ఉంది. అయితే మీరు దేన్ని నమ్మాలి అనేది మీ మానసిక స్థితి మీద ఆధారపడింది. అందరూ ఈ క్లాసులో చెప్పిందే నమ్మాలని రూల్ ఏం లేదు కదా. ఈ క్లాస్లో ఎంతమంది ఉంటారు, తిప్పి కొడితే 30-40 మంది కంటే ఎక్కువ ఉండరు. కానీ సరే, ఇది తర్వాత చూసిన వాళ్ళు మెల్లిమెల్లిగా దీని స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఫైనల్గా ఎవడైతే చూశాడో వాడు దీన్ని నమ్మాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ సత్యం బోధించబడుతుంది, కానీ సత్యంతో నాకేంది అంటాడు వాడు. నాకు అవసరం లేదబ్బా, నాకు ఇట్లనే బాగుంది అంటాడు. నాకు ఇట్లా మూవీకి వెళ్ళాలా, నాకు ఇట్లా మందు కొట్టాలా, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లే చావాలి, క్లియర్గా చెప్తారు కూడా కొంతమంది, నేను ఇట్లే చస్తా అని. ఎందుకంటే అది అజ్ఞానం పరాకాష్ఠలో ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లెసన్స్ చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. సో ఇక్కడ మనుషులు ఇలా ఉంటారు మీ చుట్టూ ఉన్న ప్రపంచం. సో కాబట్టి మీరేం చేయాలి ఈ నేపథ్యంలో అన్నప్పుడు, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఈ విధంగా. సో కాబట్టి ఇక్కడ మీరు యాజ్ ఎ సోల్ కాన్షియస్నెస్లో మీరు ఉన్నందుకు మీరు ఏది కావాలంటే అది క్రియేషనే చేస్తారు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అందుకే మీరు ఒకసారి ఎన్లైట్ అయిన తర్వాత, అరే నేను బిగినింగ్ నుంచి నేను క్రియేషనే చేస్తున్నా, కాకపోతే అప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేశా, కాకపోతే ఇప్పుడు ఉద్యోగం లేకుండా డైరెక్ట్గా నాకు ఏది కావాలో అది క్రియేట్ చేసుకుంటా లైఫ్లో అని నీకు అర్థమవుతుంది. అంటే నేను పుట్టినప్పటి నుంచి బుద్ధుడినే, ఇప్పుడు కొత్తగా నేను బుద్ధత్వాన్ని ప్రాప్తించుకోవట్లా. నేను అప్పుడు బుద్ధుడినే, ఇప్పుడు బుద్ధుడినే, కాకపోతే ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి అసలు నేను క్రియేట్ చేస్తున్నాను అన్న విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నేను క్రియేషన్ ఎలా చేయాలి అనేది చాలా క్రియేటివ్గా ఆలోచించి, నేను ఏ పని చేయకుండానే నా దగ్గరికి అన్నీ వచ్చేలా నేను చేసుకుంటే అది గాడ్ కాన్షియస్నెస్ అన్నమాట. భగవంతుడు ఏం చేయకుండానే అన్ని పనులు చేయించేసుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనుషులందరినీ వాడుకుంటున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. అలాగే మీరు ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని వాడుకోవడమే మీరు చేయాల్సింది. ప్రపంచాన్ని అంటే మరి ఈ సొసైటీని కాదు, సొసైటీని వాడకండి, మీరే పతనం అయిపోతారు. ఎందుకంటే సొసైటీ క్రియేట్ చేయబడిందే మిమ్మల్ని పతనం చేయడానికి. కానీ ఇక్కడ మీరు దేన్ని వాడాలి, ఒక పొటెన్షియల్ ఎనర్జీని వాడాలి. అంటే ఏంటి, ఈ సృష్టిలో మీకు ఒక దివ్యమైన రహస్యం చెప్తా. ఇప్పుడు ఈ సృష్టిలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అంటే ఒక పరిశుద్ధమైన శక్తి. ఆ శక్తి ఎప్పుడు ఒక మార్పు చెందడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరి ద్వారా మార్పు చెందడానికి ఎదురు చూస్తూ ఉంటుంది, ఒక చైతన్యం వచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆత్మ ఆ పొటెన్షియల్ ఎనర్జీని ఎలా కావాలంటే అలా తన ఆలోచనలకు తగ్గట్టుగా ఆ ఎనర్జీ మారిపోతుంది ఎప్పటికప్పుడు. అలాంటి ఒక క్రియేటివ్ ఎనర్జీ అనమాట అది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే, అది ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుందంటే ఇది ఎప్పటికప్పుడు అది క్రియేషన్గా మారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే దాన్ని క్రియేషన్గా మార్చే శక్తి ఒక ఆత్మకే ఉంటుంది. అంటే మానవ జన్మలు కానీ, జంతు జన్మలు కానీ, ఏ జన్మలైనా తీసుకొని, చెట్టు జన్మ కానీ, ఫైనల్గా ఒక ఆత్మ చైతన్యము ఆ పొటెన్షియల్ ఎనర్జీని తనకు కావాల్సిన విధంగా మార్చుకోగలదు. ఆ ఎనర్జీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరున్నారు, మీకు ఉద్యోగం రావాలి అనగానే అది ఉద్యోగంగా మారిపోతుంది, ఒక పరిస్థితిగా మారిపోతుంది, ఒక సంఘటనగా మారిపోతుంది, ఒక వ్యక్తిగా మారిపోతుంది. ఎలా అంటే అలా మారిపోతుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ సీక్రెట్ ఆఫ్ దిస్ వరల్డ్. అయితే ఈ వరల్డ్లోనే కాదు, మీరు ఏ గ్రహానికైనా వెళ్ళండి,
మీరు ఇంకా పైన చాలా విశ్వాలు కూడా ఉన్నాయి. అన్ని విశ్వాల్లో ఫార్ములా ఒకటే. ఇక్కడ ఉన్నది ఓన్లీ క్రియేషన్ మాత్రమే. నేను హైయెస్ట్ సీక్రెటే నేను మీకు ఈరోజు చెప్తున్నాను ఈ క్లాస్లో. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రియేషన్ 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 ఈ క్రియేషన్ జరుగుతుంది అంతే. మీ ద్వారానే జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీ మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్న ఎనర్జీ మీ ఆలోచనలకు అనుగుణంగా అది మారిపోతుంది. అంటే అది ఒక ఉద్యోగంగా మారుతుంది, ఒక వ్యవస్థగా మారుతుంది, ఒక సంఘటనగా మారుతుంది. ఎక్కడో ఒక అగ్నిపర్వతం బద్దలైందన్నా కానీ దానికి కారణం కూడా మీరే. అది ఆ విధంగా మార్పు చెందడానికి మనుషులందరూ దోహదపడ్డారు, వాళ్ళ ఆలోచనలు దోహదపడ్డాయి. ఒక ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, ప్రజలు మునిగిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనుషుల క్రియేషనే. వాళ్ళకే తెలియకుండా వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు సవ్యంగా లేనప్పుడు సృష్టి వాళ్ళ పాఠాలు నేర్చుకునే విధంగా దాని యొక్క పర్యవసానాల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రతి చోట సృష్టిలో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక పొటెన్షియల్ ఎనర్జీని మీకు కావాల్సినట్టు మీరు మార్చుకుంటున్నారు. దాన్ని ఒక పరిస్థితిగా, ఒక సంఘటనగా, మీ జీవితంగా, లైఫ్లో మీకు వివాహం కావాలి, వివాహము లాగా ఆ ఎనర్జీ మీకు వివాహంలాగా మారిపోతుంది. మీ జీవితంలో ఒక వివాహంలా మారిపోయి మీకు ఒక వైఫ్, మళ్ళీ దానికి పిల్లలు, ఇవన్నీ అదంతా క్రియేషనే, మీరు చేసిన క్రియేషన్. అది ఒక సంఘటన, మీకు ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం లేదా సమస్య తొలగిపోవాలి, తొలగిపోయే విధంగా ఆ ఎనర్జీ కన్వర్ట్ అయిపోయింది. అంతకుముందు సమస్యగా ఉండే ఎనర్జీ ఇప్పుడు సమస్య పోయిన ఎనర్జీగా మారింది. అంటే ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ ఎప్పుడు మీ చుట్టూ తన మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఎవరి ద్వారా? అది మీ ద్వారా. అంటే ఒక ఆత్మ చైతన్యం ద్వారా మార్పు చెందడానికి సిద్ధపడే ఎనర్జీ ఎప్పుడు మీ చుట్టూ ఉంటుంది. ఇదే అత్యంత నిగూఢమైన రహస్యం. దీన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి. మీరు డబ్బు క్రియేట్ చేసుకుని దాంతో సరుకులు కొనుక్కొని తినాలని వాడుకుంటారా? లేదు, నాకు ఏది కావాలంటే అది నా దగ్గరికి వచ్చేలా నేనే క్రియేట్ చేస్తా సిచ్యువేషన్ని అన్నప్పుడు ఆ ఎనర్జీ ఆ విధంగా మారుతుంది. మీ శక్తులుగా మారుతుంది, సిద్ధులుగా మారుతుంది. వీటన్నిటికీ అతీతంగా మీరు ప్రయాణించి సుప్రీం కాన్షియస్నెస్ వైపు వెళ్ళాలన్నా కానీ ఆ శక్తి ఆ విధంగా మారిపోతుంది. ఎందుకంటే అది భగవత్ శక్తి, అది భగవత్ శక్తి, అది భగవత్ శక్తి. మర్చిపోండి. ఇంకా మిగతావన్నీ మర్చిపోండి. అది భగవత్ శక్తి కాబట్టి అది అలా ఉంది. అది ఎప్పటికప్పుడు మార్పు చెందడానికి సిద్ధంగా ఉండే ఒక పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే. దాన్ని మార్చేది మీరే. మీ ఆలోచనల ద్వారా మీకు అది కనబడుతుంది. అది మీ వరకు మాత్రమే. విచిత్రం ఏంటంటే ఎవరి జీవితం వాడిదే ఇక్కడ. మీరు ఆ ఎనర్జీని మీరు ఎప్పటికప్పుడు ఎలా కావాలంటే అలా మార్పు చేసుకుంటూ మీరు దాన్ని చూస్తూ ఇదే నిజము అని దాంట్లోనే ఇరుక్కుపోయారనుకోండి, ఆ ట్రాప్లో మీరు ఇరుక్కున్నట్టే. అంటే మీ క్రియేషన్ అనే ట్రాప్లో మీరే ఇరుక్కుంటారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ మీరు విషయాలు నేర్చుకోవడానికి మీ మైండ్ని, మీ థాట్ని ఉపయోగించుకుంటున్నారు. అక్కడ మీరు ఒక వర్క్ చేసినప్పుడు, అంటే మీరు ఒక క్రియేషన్ చేసినప్పుడు, అంటే అక్కడ ఒక ఉద్యోగాన్ని మీరు క్రియేట్ చేశారు. దానివల్ల వచ్చే సాధక బాధకాలన్నీ మీరు అనుభూతి చెందుతారు. దానివల్ల జ్ఞానం మీకు వస్తుంది. ఒక పెళ్లి చేసుకున్నారు, దాని మీద సాధక బాధకాలు, బరువులు, బాధ్యతలు, కష్టాలు, అన్ని కన్నీళ్లు, అన్ని ఎవ్రీథింగ్, అవి అందులో ఉండే జ్ఞానం, దాని వెనకాల ఉండే జ్ఞానాన్ని మీరు తీసుకోగలుగుతారు. అలా ఆ తర్వాత మళ్ళీ అవి సృష్టిలో లైవ్ అయిపోయి మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ అయిపోతుంది. మీరే శాశ్వతం కాదు, మీరే పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతారు కొన్నాళ్ళ తర్వాత. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా లేరు. లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు ఈ బాడీ ఇలాగే ఉంటుంది. కానీ మీరు కరెక్ట్‌గా లేరు. లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా లేదు. మీ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా లేరు. మీరు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉన్నారు కనుక మీరు ఇలా ఉన్నారు. సో, కాబట్టి తొందరగా 70, 80 ఏళ్ళకి ముసలోళ్ళై చనిపోతారు. లేదు, నాకు కావాలి, నేను ఇదే బాడీలో ఎప్పుడు యంగ్‌గా ఉండాలి అనుకునేవాడు చాలా జాతులున్నాయి. ఎప్పుడు యంగ్‌గా ఉండే జాతులు బోలెడన్నున్నాయి. కానీ వాళ్ళేంటంటే ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని ఈ బాడీని గూడా వాళ్ళు యవ్వనంగా ఉంచుకున్నారు. అంతే సింపుల్‌గా. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో ఎప్పుడు యవ్వనమే ఉంది. ఇంకా వృద్ధాప్యం లేదు, రోగాలు లేవు, ఏమీ లేవు. అసలు దాని గురించి థాట్సే లేవు. వాళ్ళకెప్పుడు చిరంజీవత్వం. అంటే యవ్వనంగా ఉండటం మాత్రమే తెలుసు. వాడికి ఇంకేం తెలీదనుకో, వాళ్ళెప్పుడు యవ్వనంగానే ఉంటారు. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ యవ్వనంగానే ఉన్నారనుకో, మీరెప్పుడు యవ్వనంగానే ఉంటారు. మీకు స్పెషల్‌గా ట్రైనింగ్ ఇయ్యట్లే. యవ్వనంగా ఉండడం ఎలా అన్న దాని మీద. ఇక్కడ అందరూ ముసలోళ్ళు అయిపోయి వస్తున్నారు కాబట్టి మీరు యవ్వనంగా కనిపించడానికి ఎలా అన్న దాని మీద కాస్మెటిక్స్ ఉన్నాయి. ఎలా ఉండాలి, యంగ్‌గా ఎట్లా కనపడాలి, ఎలా జిమ్‌కెళ్ళాలి అనేవి మీకు నేర్పిస్తున్నారు బయట నుంచి. ఫైనల్‌గా అందరూ ముసలోళ్ళే చచ్చిపోతారు, అది వేరే విషయం. కానీ మీరు పక్కవాడికి భ్రమ అయితే కల్పించగలుగుతారు. అందంగా కనపడుతున్నట్టుగా మీ బట్టల వల్ల, మీ కాస్మెటిక్స్ వల్ల. కానీ అది కాదుగా అసలు. అసలు మూలం కాదు మీరు పట్టుకునేది. మీరేదంతా పైపైన.
మీరు ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా, అన్ని లక్షలు పోసినా, ఫైనల్‌గా మీ మూలము, మీ క్రియేషన్, ఆ నాలెడ్జ్ మీకు లేకపోతే మీరు యవ్వనంగా ఉండలేరు. అయితే ఈ గ్రహంలో ఇది ఉంది కాబట్టి, ఈ గ్రహంలో మీకు ముసలివాళ్ళు అయిపోవడానికి ట్రైనింగ్ ఇవ్వక్కర్లా. ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ముసలోళ్ళు అయిపోయి చనిపోతారు. అది వేరే విషయం. కానీ వేరే గ్రహం మరి అమెరికాలో ఉంటే స్పెషల్‌గా మీకు ట్రైనింగ్ ఇవ్వక్కర్లా. మీరు చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతాడు. అదే యాసెంట్‌తో. కానీ మీరు ఎందుకని అలా అక్కడ ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా అలాగే ఎక్కడైతే ఒక గ్రహం మీద అంత చిరంజీవత్వాన్ని కలిగి ఉన్నారనుకోండి, మరణం లేని మనుషులు. వాళ్ళ మధ్యలో ఉంటే మీరు కూడా అంతే ఉంటారు. పుట్టినప్పటి నుంచి ఇంక అది అక్కడ కామన్ అది. ఎప్పుడు యంగ్‌గానే ఉంటారు. ఎప్పుడు యవ్వన అట్లా ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఎవరైతే 12 డీఎన్ఏ మానవులు ఉన్నారో 40,000 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ 12 డీఎన్ఏ యాక్టివేటెడ్ అందరూ ఎప్పుడు యంగ్‌గా కావాలంటే యంగ్‌గానే ఉండేవాళ్ళు ఎప్పటికి. శాశ్వతమైన యవ్వనం. అది ఉంటుంది. మనం స్వర్గంలో మన పురాణాల్లో రచింపబడి ఉంది. ఎప్పుడు రంభ, ఊర్వశి, మేనక ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. ఎవరు 25 ఏళ్ల వయసులోనే ఉంటారు. యంగ్‌గా ఉంటారు అని ఎప్పటికి. ఇప్పటికి వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకని వాళ్ళు మాత్రమే గాదు స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంత ఫిజికల్ బాడీ లేదు. ప్రకృతికి విరుద్ధంగాను వాళ్ళు లేరు. అది. సో, ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ పోతే యూ ఆర్ ద ఎటర్నల్. అసలు మీరు యంగ్‌గానే ఉంటారు. మీకింక వేరే ఆప్షన్ లేదు. ముసలోడయ్యే ఆప్షనే లేదు. రోగంగా ఉండే ఆప్షనే లేదు. మీరు ఓన్లీ చిరంజీవత్వాన్నే కలిగి ఉన్నారు. ప్లస్ ఎప్పుడు యంగ్‌గా మాత్రమే ఉంటారు. ఇంక వేరే ఈవెన్ చనిపోయాక ఆ విషయం మీరు రియలైజ్ అవుతారు గూడా. మొదట్లో ఇమ్మీడియేట్‌గా చనిపోయిన వాడే ముసలిగా ఫీల్ అవుతూ ఉంటాడు పైకెళ్ళాక. అయ్యో! నేను కింద ముసలోడిని కాబట్టి పైన గూడా నేను ముసలోడినేమో అన్న భ్రమ. కానీ నిజానికి పైకెళ్ళిపోయాక కొన్నాళ్ళకి ఆ భ్రమలన్నీ తొలగిపోయాక వాడు యంగ్ అయిపోతాడు మళ్ళీ. అయితే ఈ విషయం ఎవరికీ తెలీదు. మళ్ళీ వాడు జన్మ తీసుకొని మళ్ళీ కిందకే వస్తాడు గదా! వేరే విషయం. కానీ ఇట్లా విషయం ఫైనల్‌గా ఇట్స్ మైండ్. ఓవరాల్‌గా నీ మైండ్‌లో ఏదుంటే నీ లైఫ్‌లో అదుంటది. అది గుర్తుపెట్టుకోండి. సో, యాస్ ఎ సోల్ కాన్షియస్‌నెస్‌గా నువ్వు ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, రాజకీయ నాయకుల మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. నీ సోల్ మీద నువ్వు డిపెండ్ అయితే చాలు. నీ పవర్స్‌ని నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యుటిలైజ్ చేసుకోవాలన్నది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప మరొకటైతే కాదు. సో, ఇది తెలుసుకోవడమే ఇక్కడ లైఫ్ స్టైల్ అంటే. సో, కాబట్టి మిమ్మల్ని మీరు అర్థం జేసుకోండి. అర్థం చేసుకుంటే చాలు. సో, దీనికి ఉపయోగపడేది ధ్యానం. రెండోది వేరే గ్రహాల్లో అయితే డే డ్రీమింగ్ గూడా చేస్తూ ఉంటారు. అది ఇక్కడ గూడా పనిచేస్తూ ఉంటుంది. డే డ్రీమింగ్ అంటే మీరు డే టైమ్‌లో గూడా మీరు కళ్ళు మూసుకొని మీకు కావాల్సింది మీరు ఊహించుకుంటూ మీరు ఆనందంగా ఉండటం. మీరు విజువలైజ్ చేసుకుంటారనమాట. ఒక అందమైన ప్రపంచంలో నేను జీవిస్తున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. యంగ్‌గా ఉన్నాను. అనే దాంట్లో ఉండటం ద్వారా గూడా దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్. సో, నెక్స్ట్ ఇది కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒక మెడిటేషన్. నెక్స్ట్ ఇట్లా ఇక మైండ్‌కి సంబంధించిన ఆహారం. నెక్స్ట్ ఏంటి మైండ్‌కి సంబంధించిన ఆహారం? టీవీలు, మొబైల్స్. దాని నుంచొచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతూ ఉంటుంది. ఎక్కడో ఎవడో చచ్చిపోయాడు. వరదల్లో ఇంతమంది పోయారు. అక్కడ కరోనా వచ్చి రోజు 3,00,000 మంది చనిపోయారు. లేకపోతే ఇంకెక్కడో వచ్చి మనకెప్పుడు ఇదివరకు ఒక సంఖ్య ఇస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఫలానా చోట 40,000 మంది చనిపోయారు కరోనాతో. ఇట్లా ఎప్పుడు సంఖ్య చూస్తా ఉంటారు జనాలు. ఆ సంఖ్య చూడటం వల్ల ఫైనల్‌గా వీడే చచ్చిపోయే స్టేజ్ వస్తది. అంటే ఏంటి వాడి మైండ్‌కి ఏదైతే ఫుడ్ ఇస్తున్నాడో, మీరు న్యూస్ చూసారంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీడియాలో మీరు న్యూస్ చూస్తున్నారు అంటే, దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు కుంగిపోయే విధంగా అక్కడ విషయాలుంటాయి అన్నీ. న్యూస్‌లో వాళ్ళు చదివే విధానమే మీకు భయం కల్పిస్తూ ఉంటుంది. మీరు వార్తలు చదివేటప్పుడు వినండి, వాళ్ళొక గొంతు ఒక స్టైల్‌లో చదువుతారు. ఆ చదువేంటి వాళ్ళ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాయిస్ అన్నమాట. దాని ద్వారా మీలో ఒక భయం క్రియేట్ అయితది. వామ్మో! ప్రపంచం ఏమైపోతుంది? నిజానికి అక్కడ మీరు చేసేదేం లేదు. యాక్చువల్లీ మీ ఇంట్లో మీకు మీ అన్నం దొరుకుతుంది. మీరు బానే ఉన్నారు. మన రేపు మనకిట్లొస్తే ఎట్లా? మనం ఏం జేయాలి? అన్నది ఆలోచించుకుంటూ భయంతో ఉంటారు చూడండి. మీకసలు ఎందుకొస్తది? రాదసలట్లా. మీ విషయంలో అట్లా రాదు. వస్తే ఏంటంటే వస్తే చావండంతే ఫైనల్‌గా. వేరే వాడు ఉప్మా తినుకుంటే టీవీలో మిమ్మల్ని చూసుకుంటుంటాడు. ఫైనల్‌గా. కానీ విషయం అది గాదసలక్కడ. అక్కడ మీరేం నేర్చుకోవాలి అంటే అవన్నీ జూసి మీరు స్పందించడం గాదు. మీ భవిష్యత్తు ఎట్లుంటదో, ఏందో, ఇక్కడికి గూడా నీళ్లొస్తే ఏమయ్యేది? మా ఇల్లు గూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొస్తే మేమెటు పోయి ఉండేవాళ్ళం. సో, ఇయన్నీ ఆలోచించి ఈ న్యూస్‌లన్నీ ఉన్నాయి జూసారా ఇయాల రేపు ఫైనల్‌గా ఇది ఎక్కడ న్యూస్ అయినా వరల్డ్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎక్కడ ఏది జరిగినా మీరు న్యూస్ చూస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి. మీరు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతున్నారు. అదక్కడ మీరు చేసేది ఏం లేదు. అక్కడ మీరు వాళ్ళకి ఉపయోగపడేది ఏం లేదు. అది ఈ క్షణంలో మీ దగ్గరైతే అది లేదు. సో, అదంతా నిజం కాదు. అదొక పొటెన్షియల్ ఎనర్జీ అలా కనబడుతోంది. కొంతమంది వ్యక్తులు అలా దాన్ని క్రియేట్ చేశారు. మీరు దాన్ని టీవీలో చూస్తున్నారు. మీరు టీవీలో చూసినా, లైవ్‌గా చూసినా, ఏం చూసినా ఫైనల్‌గా అదైతే నిజం కాదు. మీరు తప్ప ఈ ప్రపంచంలో ఏది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు.
గుర్తుంచుకోండి. సో కనుక ఇప్పుడు ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఓకే. మీరు చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఒక భగవంతుడి చైతన్యంగా, ఒక సుప్రీం కాన్షియస్‌నెస్ ప్రతినిధిగా అంటే అతని అతన్ని ఈ ప్రపంచానికి మీరు పరిచయం చేసే విధంగా అంటే అతనిలో ఉండే క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. మీ ద్వారా అతను వ్యక్తమవుతున్నాడు. ఆ సుప్రీం కాన్షియస్‌నెస్. సో దీన్ని అర్థం చేసుకోండి మీరు. చేసుకొని అలా ఒక సజీవమైన దేవుడిగా జీవించండి భూమి మీద. ఎప్పుడు పక్కకి చూసి వాడిట్లా, వీడిట్లా, వాడెక్కువ, వీడు తక్కువ ఎప్పుడు అనుకోవద్దు. అందరూ దేవుళ్ళే, అందరూ సమానమే. అందరికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. కాకపోతే వాడి క్రియేషన్‌ని అలా చేస్తున్నాడు. మనం క్రియేషన్‌ని ఇలా చేస్తున్నాము. కానీ ఫైనల్‌గా ఆల్ ఆర్ ద క్రియేటర్స్. ఓకే. సో క్రియేటర్స్ అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే యూ ఆర్ ద ఓన్లీ గాడ్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఏమి మానసికంగా మీరు కళ్ళతో చూసేటప్పుడు మీ మైండ్‌కి ఏం ఫుడ్ ఇస్తున్నారో ఆలోచించండి. టీవీల ద్వారా గాని, మొబైల్స్ ద్వారా గాని, వ్యక్తుల ద్వారా అయినా గాని, ఫ్రెండ్స్ ద్వారా అయినా గాని, ఫైనల్‌గా మీ మైండ్‌లోకి ఏం వెళ్తుంది ఆహారం అన్నది మీరు చూసుకోండి. ఇక్కడ గూడా బ్రెయిన్‌లో గూడా శాకాహారం కావాలి. అంటే ఏంటి చాలా సాఫ్ట్ మంచి మ్యూజిక్ పెట్టుకోండి. హాయిగా నిద్రపోండి. మీకు నిజంగా ఏది ఇష్టమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు ఆ న్యూస్ అవి చూసుకుంటూ నీకు ఏది ఇష్టం లేదో దాని మీద ఫోకస్ చేసే కంటే మీకు ఇష్టమైనది ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. మీ జీవితంలో మీకు ఇష్టంగా, ఆనందంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకోండి. అలాగే లైఫ్ స్టైల్‌లో ఏవైతే విషపూరితమైనవి ఉన్నాయో వాటన్నిటిని తొలగించేసుకోండి. హ్యాపీగా ఉండండి. అసలు ఇదేదో గొప్ప విషయం ఏం కాదు. మీకు ఈ సొసైటీలో మీకు హౌ టు రైజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అని మీకు నెట్‌లో కొడితే ఆటోమేటిక్‌గా గూగుల్‌లో బోలెడన్ని వీడియోలొస్తాయి. మీ ఫ్రీక్వెన్సీని రైజ్ చేసుకోవడానికి మీరు ఎలా ఉండాలి అనేవి చాలా చెప్పబడుతున్నాయి. అలాగే మెర్కబాల్ వాడండి. శ్రీచక్రాలు వాడండి. చక్కగా అద్భుతంగా క్రిస్టల్స్ అన్నిటికంటే పవర్‌ఫుల్ ఇంకొకటేంటంటే మెర్కాబాలతో పాటుగా క్రిస్టల్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గున్నాయి. అయితే క్రిస్టల్‌లో నాలెడ్జ్ ఉండాలి. మెర్కాబాకి నీకు ఏ నాలెడ్జ్ లేకుండా అది చేతిలో పట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు. అది మీరు పట్టుకొని కనెక్ట్ అయిపోవచ్చు. మెర్కాబాకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. శ్రీచక్రం తీసుకున్నా గాని మీరు చేతిలో పట్టుకొని మీరు కనెక్ట్ అయిపోవచ్చు. కానీ క్రిస్టల్స్‌కి మాత్రం అవి మీ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. అవేంటంటే 1 డైమెన్షన్‌లో ఉంటాయి. మీరు 3 డైమెన్షనల్ బీయింగ్స్ అయితే అది 1 డైమెన్షనల్ బీయింగ్. దానికి తెలిసింది ఒకటే. అది సాక్షీభూతంగా ఉండి, అది ఒక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉండి, అవి స్వీ ఎనర్జీని ఏదైతే స్వీకరిస్తున్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, అది హై ఫ్రీక్వెన్సీని స్వీకరిస్తుంది. హై ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. అది మీ దగ్గర ఉంటే మీ బాడీ కూడా హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి దాని పట్ల పూర్తిగా సమాచారం ఉండాలి. ఇప్పుడు సాధారణంగా ఒక ఎమెథిస్ట్ ఉంది. అది మిమ్మల్ని సహస్రారం లెవెల్‌లో కనెక్ట్ చేస్తుంది. భగవంతుడితో మీ యొక్క కనెక్టివిటీని పెంచుతుంది. కానీ దాన్ని ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? అది ఏ టైంలో రీచార్జ్ చేయాలి? ఎలా దాన్ని క్లెన్సింగ్ జేయాలి? ఇగో ఇన్ని వ్యవహారాలుంటాయి. అది గూడా ఒక మనిషి లాంటిదే. దానికి మీరెలా అయితే పొద్దున్న, సాయంత్రం స్నానం చేస్తూ ఉండి, మీరు ఫుడ్ పెడుతూ ఉంటారో, అట్లా కూడా దానికి కూడా ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఒక క్రిస్టల్‌కి. పైగా ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క పర్పస్ కోసం వాడబడుతుంది. దాని మీద రీసెర్చ్ చేయండి. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. దాన్ని అవగాహనలోకి రండి. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? దాన్ని ఎలా పెంచాలి? దాన్నెలా పోషించాలి అన్నవి తెలుసుకున్న తర్వాత మాత్రమే క్రిస్టల్. ఎవరో ఇచ్చారు లటక్కన మనం కొన్నాం. ఇది కత్తిలా ఉంటది, బావుంటది. ఇది మీరు దగ్గర పెట్టుకోండి. మీ ప్రాబ్లమ్స్ పోతాయి అన్నారంటే అది పచ్చి అబద్ధం. దానివల్ల నెగెటివ్ సోల్స్ కూడా అందులోకి దూరి మీ జీవితం ఇంకా అల్లకల్లోలం అయిపోద్ది. సో, కాబట్టి దాని మెయింటెనెన్స్ తెలియకుండా ఏ పని చేయొద్దు. సో, కాబట్టి చక్కగా మీరు క్రిస్టల్స్ వాడండి. చక్కగా ఇప్పుడు అమెథిస్ట్ ఉంది. క్లియర్ క్వార్ట్జ్ ఉంది. వాడుకోవచ్చు. రోజ్ క్వార్ట్జ్ ఉంది. వాడుకోవచ్చు. నెక్స్ట్ లాపిస్ లజూలి ఉంది. మోస్ట్ ఫేవరెట్. అది అన్నిటికంటే బావుంటుంది. నిజానికి చాలా అందంగాను ఉంటుంది. ఈవెన్ భూమి మీద అయితే బ్లూ లాపిస్ లజూలి ఉంది. పైన వేరే గ్రహాల్లో బ్లాక్ లాపిస్ లజూలి ఉంది. బట్ లాపిస్ లజూలి ఎక్కడున్నా గాని ఫైనల్‌గా వర్క్ చేస్తుంది కాబట్టి అది కూడా వాడుకోవచ్చు అందరూ. సో, ఫైనల్‌గా ఈరోజు మీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి? ఎలా మీరు ఈ యొక్క దివ్య చైతన్యాన్ని మీరు ప్రాప్తించుకోవాలన్నది ఈరోజు మీరు తెలుసుకున్నారు. సో, దాన్ని ఆచరించండి. దీని గురించి మళ్ళీ ఆలోచించండి. ఈ క్లాస్ ఒక్కసారి వినేది మాత్రం కాదు. మీరు మళ్ళీ, మళ్ళీ వింటూనే ఉండాలి. ఇది మీ జీవితంగా మారే వరకు. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాస్ మనకు అందించినటువంటి ఆ క్రియేటర్‌కి, ఆ సుప్రీం కాన్షియస్‌నెస్‌కి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.